గడిచినటువంటి వారము యెహోవాకు ప్రతికూలమైనటువంటి ఉపవాసం అన్న అంశం చూసాం. సో ఈరోజు నేను ముగించేదానికి ప్రయత్నం చేస్తాను. యెహోవాకు అనుకూలమైనటువంటి ఉపవాసము. హల్లెలూయా. లాస్ట్ వీక్ ప్రతికూలం అంటే దేవుడు లక్ష్య పెట్టనటువంటి ఉపవాసము. మరి ఈ యొక్క వారము దేవుడు లక్ష్య పెట్టే ఉపవాసము, యెహోవా ఇష్టపడే ఉపవాసం, యెహోవాకు ప్రీతికరమగు ఉపవాసం. క్రైస్తవ సమాజంలో ఉపవాసం గురించి అందరికీ తెలుసు కానీ అందరు చేయరు. తెలుసు కానీ చేయరు. కొంతమంది నామకర్థంగా చేస్తారు, కొంతమంది ఆచారంలాగా చేస్తారు, కాకపోతే ఫలితాలు పొందుకోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన వాగ్దానం చేశాడు. ఏంటి? రహస్యమందు నీ తండ్రి చూడాలని నీవు ఉపవాసం చేస్తే నీకు బహిరంగ బహుమానం ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది చెప్తారు, బాబు నాయనా ఉపవాసము కేవలం నిన్ను మారుస్తుంది, ఉపవాసము దయ్యాన్ని మార్చదు, ఉపవాసము దేవుని మార్చదు. మార్చదు అన్నటువంటి పదం కరెక్టే కానీ ప్రభావము చూపదు అనకూడదు. నీవు చేసే ఉపవాసము ఖచ్చితంగా దేవుని పైన ప్రభావం చూపుతుంది, నీపైన ప్రభావం చూపుతుంది, తరువాత సాతాను పైన ప్రభావము చూపుతుంది. హల్లెలూయా. సాతాను పైన ప్రభావం చూపుకుంటే వాడెందుకు లేస్తాడు పైకి? వాడెందుకు నీ ఆ ఉపవాసాన్ని చెడగొడతాడు? ఏదో ఒక కారణాన్ని బట్టి వాడెందుకు నువ్వు ఉపవాసం ఆగిపెట్టట్లు వాడు నీ శరీరము నీ మనసు కలిసి నీ ఉపవాసాన్ని ఆపేస్తారు. వాడు భయపడకుంటే వాడు ఎందుకు ఆపేస్తాడు? ఇన్ ద సేమ్ వే దేవుణ్ణి ప్రభావితం చేయకుంటే దేవుడు ఎందుకు చెప్తాడు ఉపవాసం ఉండమని? వెన్ యూ ఫాస్ట్ ఇన్ అ రైట్ వే ఇట్ విల్ డెఫినెట్లీ గెట్ గాడ్స్ అటెన్షన్. దేవుని యొక్క దృష్టిని నీ వైపునకు నీవు త్రిప్పుకోగలవు ఉపవాసం ఉన్నప్పుడు. సో కాబట్టి ఉపవాసం ఉన్నప్పుడు దేవుని అటెన్షన్ను మన వైపు త్రిప్పుకోవచ్చు. సాతాను పైన ప్రభావం చూపుతుంది, మనం కూడా మారిపోతాం. హల్లెలూయా. సో ఈ రకంగా దేవుడు ఒక అధ్యాయాన్నే ఉపవాసం కొరకు ఆయన నియమించాడు. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదువుదామండి. 1వ వచనం. తాళకబూరు ఊదినట్లు ఎలాగైతే బిగ్గరగా కేకలు వేయము, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియజేయము, యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియజేయము, తమ దేవుని న్యాయ విధిని విడవక నీతిని అనుసరించువారైనట్టు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు నా మార్గములను తెలుసుకున్న ఇచ్చ కనపరచుదురు, తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగుదురు, దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చయింతురు. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణములను ఆయాసపరచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. ఇక్కడ చూడండి, మిక్స్డ్ లైఫ్ ఉంది. రెండు ఉన్నాయి ఇక్కడ, రెండు ఉన్నాయి. ఒకటి భక్తి ఉంది, ఇంకోటి యుక్తి ఉంది. రెండు ఉన్నాయి, మిళితమై ఉన్నాయి అన్నమాట. రెండు మిళితమై ఉన్నాయి. సో వీరేమనుకుంటున్నారు? నీతిమంతులము అని అనుకుంటున్నారు. దేవుని మార్గంలో మేము తూచా తప్పకుండా పాటిస్తున్నాము అని అనుకుంటున్నారు. ఏంటి దేవుని యొక్క మార్గం అంటే? తినకుండా ఉంటే చాలు, కడుపు కాల్చుకొని నీ ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే జస్ట్ తినకుంటే చాలు, ఇంక మొత్తం అంతా దేవుడు అంతా మనకు అన్నీ చేసేస్తాడు, కాబట్టి ఫాస్టింగ్ ఉంటే చాలు, అన్నీ అయిపోతాయి, అన్నీ సెట్ అయిపోతాయి అనుకొని మనం ఎట్లా జీవించినా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు, ఎవరితో మనం ఎలా వ్యవహరించినా పర్వాలేదు అని వీరు అనుకుంటున్నారు. వీరు దీర్ఘకాలంగా అలా చేసుకుంటూ వస్తున్నారు. దేవుడికి బాగా విసుగొచ్చి యెషయాతో చెప్పాడు, పోయి కేకలు వేసి పోయి చెప్పు. వాళ్ళు అనుకుంటున్నారు భక్తులమని, వారు అనుకుంటున్నారు వారు చాలా నీతిమంతులమని, వారు అనుకుంటున్నారు నా దృష్టిలో వారు సరిగా ఉన్నారని వారు అనుకుంటున్నారు. మనం అనుకోవచ్చు మనం బాగున్నామని, కానీ దేవుడు ఏమంటున్నాడు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. అందుకే పౌలు గారు ఏమంటారు తెలుసా? మనుషుడు నన్ను విమర్శించుట నాకు మిగిలిన అల్పమైనటువంటి సంగతి, నన్ను విమర్శించువాడు ప్రభువే. హల్లెలూయా. ఎప్పుడు కూడా ప్రభువుతో మనము ఆన్గోయింగ్ ఫెలోషిప్ కలిగి ఉండాలి, లివింగ్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రభువా నా గురించి ఏమనుకుంటున్నావయ్యా అని అడగాలి. నేను సరిగానే ఉన్నానా, నేను నీ మార్గంలోనే ఉన్నానా, ఏమైనా ట్రాక్ తప్పానా ప్రభువా కదా. ఇప్పుడు దేవుడు లక్ష్య పెట్టని ఉపవాసము దేనికి? దేవుడు లక్ష్య పెట్టని ప్రార్థన దేనికి? ఫలం రాదు. ఫలం రానప్పుడు ఏంటి? టైం వేస్టే కదా.
జస్ట్ అ టైం వేస్ట్ ప్రోగ్రామ్. కాబట్టి ఈనాడు ఈ ఇశ్రాయేలులాగా ఎంతమంది ఉపవాసాలుంటూ ప్రార్థన చేస్తూ ఫలితము రాక దేవుని యొక్క అటెన్షన్ను వారి వైపు త్రిప్పుకోలేక వారు ఒక ఫెయిల్యూర్లో, ఓటమిలో వారు జీవిస్తూ ఉన్నారు. ఫలహీనులుగా జీవిస్తున్నారు. ఫాస్టింగ్కు కొదవలేదు, ప్రార్థనకు కొదవలేదు, ఫాస్టింగ్ ఉపవాసానికి కొదవలేదు. ఉపవాసం చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ ఫలితం రావడం లేదు. ఎందుకు తెలుసా? దేవుడు లక్ష్య పెట్టలేదంట. దేవుడు ఏమాత్రం కూడా లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టలేదు మనం చూసాం. సో ఉపవాస దినంన వారికి నచ్చినట్లు జీవిస్తున్నారంట, తమ పని వారి చేత కఠినమైన పని చేయిస్తున్నారంట, కలహాలతో కూడిన ఉపవాసం చేస్తున్నారంట, గుద్దులాడుతున్నారంట, అన్యాయాలు చేస్తున్నారంట, అక్రమాలు చేస్తున్నారంట. ఈ రకంగా చేస్తే అసలు అది ఏంటి ఉపవాసం అంటున్నాడు ప్రభు. పోయి చెప్పు, వాళ్ళకి ఏం అర్థం కావడం లేదు. అంతే చెప్పినా కూడా కొంచెం గట్టిగా చెప్పు, వారికి చూడున్నట్లుంది వారికి అని యెషయాతో చెప్పి పంపించాడు. ఏంటి సరైన ఉపవాసం? అసలు ఉపవాసాన్ని నేనే ప్రారంభించాను కదా. ఆ చెట్టు ఫలములు తినద్దు అని ఎవరు ప్రారంభించింది? అంతే కదా, అది ఉపవాసమే కదండి. డోంట్ ఈట్ ద ఫ్రూట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ గుడ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడ్డల వివేచన తెలివినిచ్చు చెట్టు వృక్ష ఫలములు తినకూడదు. అంటే ఏంటి? ఫాస్టింగే. ఎవరు మొదలుపెట్టారు? దేవుడే మొదలుపెట్టాడు ఫాస్టింగ్. సో కాబట్టి నేను ఎందుకు మొదలుపెట్టాను ఫాస్టింగ్? ఎందుకు? ఉపవాసం వల్ల ఏంటి ప్రయోజనాలు నేను చెబుతానని ప్రభువు కొన్ని పరోక్షంగా, కొన్ని ప్రత్యక్షంగా ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు. సో ఆల్రెడీ ఇశ్రాయేలులకు కొన్ని సంగతులు వారు తెలుసుకొని ఆ విషయాల గురించి వారు ఉపవాసం ఉంటున్నారు. ఏంటి? మొదటగా మనం చూస్తే, నా యొద్ద విచారణ చేయొచ్చు. సో విచారణ చేసేదానికి వీరు ఉపవాసం ఉంటున్నారు. ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్. 3 స్థాయిలు ఉన్నాయి ప్రార్థనలో. ఒకటి అడగడం, రెండవది వెతకడం, మూడవది తట్టడం. దెర్ ఆర్ 3 లెవెల్స్ ఆఫ్ ప్రేయర్. అడగడం ఉంది, వెతకడం ఉంది, తట్టడం ఉంది. హల్లెలూయా. సో అడిగే ప్రార్థన ఒకటి ఉంది, రెండవది అడిగే ప్రార్థన ప్రతి ఒక్కరు చేస్తారు కదా. అడిగే ప్రార్థన ప్రతి ఒక్కరు చేస్తారు. వెతికే ప్రార్థన ఉంది. వెతికే ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవా నువ్వు మాట్లాడు, యెహోవా యొద్ద విచారణ చేయండి. నీవేమంటావు? ఈ పరిస్థితి ఇలా ఉంది, ఈ సమస్య ఇలా ఉంది, ఈ రోగం ఇలా ఉంది, ఈ అప్పు ఇలా ఉంది, నీవేమంటావయ్యా? వాట్ యు సే అబౌట్ దిస్ వన్? దీని గురించి మీరేమంటారు అని విచారణ చేయడం. కాబట్టి వీరు ఉపవాసం ఉండి విచారణ చేస్తున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో సరిగా మనం విచారణ చేయగలము. విచారణ దేని కొరకు అంటే దేవుని యొక్క నడిపింపు కొరకు, దేవుని యొక్క స్వరము కొరకు. తిండి మనకి ఏం కలుగజేస్తుందంటే ఏమండి? మందాన్ని కలుగజేస్తుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, ఒకవేళ మీ హృదయము తిండి చేత మత్తొచ్చేది కేవలము ఆల్కహాల్ వల్ల మాత్రమే కాదు, సారాయి వలన, బీర్ వలన, ఏమండి విస్కీ వలన మాత్రమే కాదండి మత్తొచ్చేది, తిండి వలన కూడా మత్తు వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆల్కహాల్ కంటే కూడా ఏమండి తిండి ఎక్కువ తినడం వల్లనే చచ్చిపోతున్నారు ఈనాడు కాలంలో. తెలుసా మీకు? ఆల్కహాల్ కంటే కూడా తిండి ఎక్కువ తినడం వల్లే చాలామంది రోగాలు తెచ్చుకొని చనిపోతున్నారు. ఇక ఆల్కహాల్ తాగే వాళ్ళు వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు కాబట్టి వారు కూడా ఎక్కువ తిని ఇంకా ఏమంటే రెట్టింపు సమస్యలు వారు తెచ్చుకుంటున్నారు. అది మత్తే కదా. ఎప్పుడైనా మీరు ఫుల్గా ఇంతవరకు తినండి, నిద్ర వస్తుంది, వెంటనే మత్తు వస్తుంది. అవునా కాదు చెప్పండి? సో అందుకే ఎక్కువ తిన్నప్పుడు మనం దేవుని యొక్క స్వరాన్ని మనము వినలేము, ఎక్కువ తిన్నప్పుడు. కాబట్టి దేవుని యొక్క స్వరాన్ని షార్ప్గా, చురుకుగా మనం పసిగట్టాలంటే మనం ఉపవాసం ఉండాలి. అందుకే ఉదయకాలంలో ఎప్పుడు కూడా ఆదివారం ఉదయకాలంలో మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా, టిఫిన్ చేయకుండా దేవుని యొక్క సన్నిధికి వస్తే దేవుడు చెప్పే సంగతులను, దేవుడు తెలియజేసే విషయాలను వెంటనే మీరు పసిగడతారు, వెంటనే మీరు పొందుకుంటారు. యూ కెన్ ఈజీలీ రిసీవ్. సులభంగా మనం పొందుకుంటాం. సో ఆల్వేస్ ఈ ఫాస్టింగ్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. కడుపు నిండా తిని వాక్యం చెబితే ఎవరికి ఏమేలు జరగదు. వాక్యం చెబుతున్నామంటే
కడుపులోకి ఏమి వెళ్ళకూడదు. అంటే ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్పిరిచువల్గా మనం చాలా షార్ప్గా, చురుకుగా మనం తయారవుతాం. మీరు ఫాస్టింగ్ ఉన్నారు విచారణ చేసేదానికి. కాబట్టి విచారణ చేసినప్పుడు, ఉపవాసం ఉండి విచారణ చేసినప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలము. ఇది మొదటిది. రెండవది, నా మార్గములను తెలుసుకొన ఇచ్చ కనుపరచుదురు. ఎంత మంచి కోరిక కదా, ఎంత మంచి కోరిక. ప్రభువా నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ చిత్తం ఏంటి ప్రభువా అని అడుగుతున్నారు. సో ఉపవాసం ఉండి ఆయన చిత్తాన్ని తెలుసుకోవడం చాలా సులభము. హల్లెలూయా. ఆయన చిత్తం తెలుసుకోవాలనుకుంటున్నావా? ఆయన చిత్తం గురించి ఏదైనా నీకు కన్ఫ్యూజన్ ఉందా, గలిబిలి ఉందా? గలిబిలి ఉంటే అన్ని ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి ఉపవాసం ఉండే, ప్రభువా నీ మార్గాన్ని నాకు చూపించయ్యా, నీ మార్గాన్ని చూపించయ్యా కదా. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మనకి ఏది సంభవించదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు గనక ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును ఆయన కలుగజేస్తాడు. సో కనుక మనం ఉపవాసం ఉండి దేవుని వెతికినప్పుడు తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు, బయటికి మార్గాన్ని చూపిస్తాడు. ఇరుక్కొని పోయావా, విడుదల పొందే మార్గాన్ని చూపిస్తాడు. డాక్టర్లు ఇంకా నువ్వు బాగావు అని చెప్పారా, ఎలా బాగవుతావో మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. డబ్బులో కొదవ ఉందా, నీకు అవసరం ఉన్నటువంటి డబ్బు ఏ చేపలో ఉందో చూపిస్తాడు. హల్లెలూయా. నువ్వు కరువులో ఉన్నావా, నీ జీవితంలో సారెపతు ఏంటో చూపిస్తాడు. ఏ విధవరాలు, సారెపతు విధవరాలులాగా ఎవరు నీ జీవితంలో నిన్ను పోషించేదానికి ఉన్నారో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. నీ కాకోలాలు ఎక్కడున్నాయో దేవుడు చూపిస్తాడు. నీ ప్రొవిజన్ ఎక్కడుందో దేవుడు చూపిస్తాడు. ఏలియా దేవుని వెతికినప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెళ్ళి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషించేదానికి కాకోలానికి నేను ఆజ్ఞాపించాను అన్నాడు. దేవుడు ఎంత మంచివాడు తెలుసా. నాకు ఒక మంచి వర్తమానం వచ్చింది. ఏంటో తెలుసా? మనకు అవసరత కలుగక మునిపే మన కొరకు ముందుగానే సిద్ధపరిచే దేవుడు మన యేసయ్య. ఏలియా ఏమండి ప్రభువా కరువు అన్నావు కదా, నేనే ప్రవచనం చెప్పాను కదా, 3.5 సంవత్సరాలు వర్షం కురవదని నేనే ప్రవచనం చెప్పాను కదా, కాబట్టి నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, ఇవన్నీ ఏం అడగలేదు. ఏలియా అడగక మునిపే యేసయ్య అంటాడు కదా, మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవన్నీ మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏలియా అడగక ముందే దేవుడు అన్నాడు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడుండు, నేను కాకోలానికి నిన్ను పోషించేదానికి ఆల్రెడీ నీకు ఆజ్ఞాపించాను. హల్లెలూయా. ముందే సిద్ధపరిచేశాడు. అక్కడ నీళ్ళు అయిపోయాయి, వెంటనే ముందే సిద్ధపరిచాడు. ఏమన్నాడు? నిన్ను పోషించేదానికి సారెపత్తులో ఉన్నటువంటి విధవరాలకి నేను ఆజ్ఞాపించాను. ముందే ముందే ముందే. ఇప్పుడు మన పాయింట్ ఏంటో తెలుసా? మన కెరీతు వాగు ఎక్కడ ఉంది, మన పోషణ ఎక్కడ ఉంది, మనము ఈఎంఐ కట్టేదానికి, ట్యాక్స్ కట్టేదానికి చేప ఎక్కడ ఉంది? చేప నోట్లో షెకల్ ఉన్నది కదా, ఎక్కడ ఉంది? సో మార్గము మనకు కనిపిస్తుంది ఎప్పుడు? ఉపవాసముతో ఉండి దేవుని యొక్క సన్నిధిలో మనము గడిపినప్పుడు. హల్లెలూయా. చాలాసార్లు డబ్బులు అవసరమైతే మనం ఎక్కడికి వెళ్తాం? అప్పిచ్చే వాడి దగ్గరికి వెళ్తాం, లేదా బ్యాంకులకు వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్ళాం. ఎందుకంటే వీఆర్ నాట్ ట్రైన్డ్ టు బిలీవ్ గాడ్ ఫర్ ఫైనాన్సెస్. దేవుని దగ్గర ఆర్థికపరమైన విషయాల్లో విశ్వాసం ఉంచడం మనకు పెద్దగా అలవాటు కాలేదు. సో కనుక మన ప్రొవిజన్ ఎక్కడ ఉందో తెలుసుకునే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. యేసు ప్రభువును అడిగారు కదా, మీ బోధకుడు ఏమీ పన్ను కట్టడా అంటే యేసయ్య అనుకుంటాడు, పేతురు కూడా అరే ఇరుకున పడ్డామేమో అనుకుంటాడు. వెంటనే మార్గం కనిపించింది, అక్కడి నుంచి బయటకు వచ్చే మార్గము కనిపించింది. వాగు నీరు ఎండిపోతానే ఏం చేయాలబ్బా అని ఏలియా అనుకునేంత లోపలనే దేవుడు ఒక మార్గాన్ని చూపించాడు. సారెపత్తుకు మార్గాన్ని చూపించాడు, అక్కడ విధవరాలతో కనెక్ట్ చేశాడు. నిన్ను పోషించేవారు ఎవరో ఉన్నారు, వారి వైపుగా దేవుడు నీకు మార్గాన్ని తెరుస్తాడు. నా మార్గములను తెలుసుకుని ఇచ్చించుదురు అంటే అర్థం ఏంటంటే పరిష్కారాలు ఉంటాయి, ఆయన సన్నిధిలో పరిష్కారాలు ఉంటాయి. తర్వాత తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు నన్ను అడుగుతారు. వెన్ యూ ఫాస్ట్ గాడ్ విల్ డూ జస్టిస్ టు యూ. కడుపు కాల్చుకుంటే ఏం కాదని అనుకోవద్దు, దేవుడు ప్రభావించబడతాడు కదా. నీవు విచారణ చేస్తే ఆయన ఉత్తరం ఇస్తాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ, అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ.
నీ మొరకు ఉపవాసాన్ని కలిపితే దేవుడు అంటాడు, నిజంగా నువ్వు మొరపెడుతున్నావు అంటాడు. నీ ప్రార్థనకు ఉపవాసాన్ని కలిపితే దేవుడు ఆసక్తితో కూడిన ప్రార్థన అంటాడు. నీ ప్రార్థనకు ఉపవాసాన్ని కలిపి, ప్రభువా నేను పడుకొని కూడా పడుకోనయ్యా, నాకు నిద్ర కూడా నిద్రపోనయ్యా అని మొరపెడితే దేవుడు అంటాడు, అది అత్యాసక్తితో కూడిన ప్రార్థన అంటాడు. హల్లెలూయా. ఉపవాసాన్ని కలపడము నీ యొక్క విశ్వాసాన్ని సూచిస్తుంది, నీ యొక్క ప్రార్థనకు బలాన్ని చేకూరుస్తుంది ఉపవాసం. వెన్ యూ ఫాస్ట్, గాడ్ విల్ డూ జస్టిస్ ఇన్ యువర్ లైఫ్. అన్యాయము జరుగుతూ ఉందా నీ జీవితంలో? అన్యాయముగా నీ ఆస్తిని ఎవరైనా ఆక్రమించుకున్నారా? అన్యాయంగా నీ మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తున్నారా? అన్యాయంగా నీ మీద దాడికి వస్తున్నారా? అన్యాయంగా నీ పేరు పాడు చేస్తున్నారా? అన్యాయంగా నీ జీవితంలో నీతో ఎవరైనా వ్యవహరిస్తున్నారా? అన్యాయం జరుగుతుందా? అక్రమం జరుగుతుందా? ఏం లేదు. ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి రండి, ఆయన నీకు న్యాయం తీరుస్తాడు. ఎందుకు అంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులకు అధికమైన కృపను చూపుతాడంట. దేవుడు అహంకారులకు దీనులకు ఇద్దరికి కృప చూపడు. ఇద్దరు కొట్లాడుతున్నారు అంటే ఆ ఇద్దరిలో ఒకరు దీనులు ఉంటారు, ఇంకొకరు అహంకారులు ఉంటారు. ఇద్దరి మధ్య గొడవ జరుగుతుందంటే ఇద్దరు రెండు ఒకటే రకంగా ఉండరు. వారిద్దరు దేవుని సన్నిధికి వెళ్తే దేవుడు ఎవరి ప్రక్కన నిలబడతాడు? ఇద్దరి ప్రక్కన నిలబడతాడా? నిలబడ్డావు. అహంకారాలను ఎదిరిస్తాడు, దీనులకు ఎక్కువ కృపను ఇస్తాడు. దేవుని ఎదుట దీనత్వాన్ని ప్రదర్శించే అత్యుత్తమమైన మార్గం ఏమిటంటే తినకుండా ఉండడం. దావీదు అంటాడు, తెలుగులో అది సరిగలేదు కానీ ఇంగ్లీష్లో అంటాడు, ఐ హంబుల్డ్ మై సెల్ఫ్ విత్ ఫాస్టింగ్. నేను ఉపవాసం ఉండి నన్ను నేను నా దేవుని సన్నిధిలో తగ్గించుకొనగా. హల్లెలూయా. యెహోషాపాతు ఏమైనా వాళ్ళ జోలికి వెళ్ళాడండి? అమ్మోనీల జోలికి, మోయాబీల జోలికి వెళ్ళాడా? తన పని తాను చేసుకుంటున్నాడు. తన పని యెహోషాపాతు తాను చేసుకుంటూ ఉన్నాడు. ఇంకా బాగా చెప్పాలంటే దేవుని యొక్క ఒక పనిని పూర్తి చేసి హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు శత్రులు వచ్చారు, 3 రాజ్యాల వారు ఇంకా కొంతమందిని పోగేసుకొని యెహోషాపాతు మీదకి వస్తే యెహోషాపాతు ఏం చేశాడు? న్యాయం కొరకు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో విచారణ చేస్తే దేవుడు తీర్పు తీర్చాడు. శత్రువులు తమ్మును తాము చంపుకునేటట్లు దేవుడు చేశాడు. వారు ప్రాణాలు పోగొట్టుకోవడం మాత్రమే కాదు, డబ్బులు కూడా పోగొట్టుకున్నారు. దీనుల జోలికి ఎవడైనా వచ్చినా, దీనులు అంటే ఎవరంటే దేవుని మీద ఆధారపడేవారు. హల్లెలూయా. నీ సొంత బలం పైన నువ్వు ఆధారపడితే దేవుడు నీ ప్రక్కకు రాడు, గుర్తుపెట్టుకో. నీకు చాలా బలం ఉంది కదా, సరే పోరాడుకో, నువ్వే పోట్లాడుకో అంటాడు, నీవే పగ తీర్చుకో అంటాడు. మనకు చాలా అలవాటు, ఒకరెవరైనా ఒక మాట అంటే వెంటనే మనం రివర్స్ మాట్లాడతాం కదా, మన అలవాటు అది. మనం మాట్లాడకూడదు. మన బదులు నువ్వు మాట్లాడుకుంటే దేవుడు నీ పక్షంగా మాట్లాడతాడు. హల్లెలూయా. నువ్వు మాట్లాడితే దేవుడు నీ పక్షంగా మాట్లాడడు. నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉండి, ప్రభువా యేసయ్యా నీవే నాకు న్యాయం తీర్చు ప్రభువా అని నీవు ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు నీకు కృపనిస్తాడు. నీ శత్రులకు ఆయన ఏమండి ఎదిరింపునిస్తాడు, తీర్పునిస్తాడు. ఆయన దేవుడు ఊరికే పరలోకం నుండి భూమిని పట్టించుకోకుండా ఉండే దేవుడు కాదు. ఉపవాసం ఉండి ఆయన వెతికితే ఆయన నీ జీవితంలో న్యాయము జరిగేటట్లు చూస్తాడు. హల్లెలూయా. న్యాయం జరిగేంత వరకు నేను తినను అని నిరాహార దీక్షలు ఏం చేయవద్దు. ఏమండి, చాలాసార్లు బయట సొసైటీలో దొంగ నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు. నాకు బాగా గుర్తుకుందనమాట. మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఒకరోజు ఏం చేశారంటే మా మెస్సులో ఏమంటే సోమవారం ఇడ్లీలు పెట్టారు, బాగా తిన్నాం. మంగళవారం కూడా ఇడ్లీలు పెట్టారు. మంగళవారం కూడా ఇడ్లీలు పెడితే అదేంది భలే అంటే, ఇంట్లో అయితే అన్ని మటసంగా తింటుంటారు కానీ అక్కడ హాస్టల్కి పోయే లోపల ఏమండి అంత గ్రూప్ జాయిన్ అవుతారు కదా, 4 కలిసే లోపల వీళ్ళందరూ ఇంకా హీరోలు అయిపోతారు అనమాట. అట్లా మేమంతా రాయలసీమ గ్రూప్ అని చెప్పేసి
మేము గ్యాంగ్గా తయారైపోయి ఇదేంటి మనం స్ట్రైక్ చేద్దాం అని చెప్పేసి అట్లా ఇట్లా అని చెప్పేసి, లేదు మేము బాయ్కాట్ చేస్తాం, మేము తినము, ఈరోజు మేము బ్రేక్ఫాస్ట్ తినము, చేసిందంతా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మా హాస్టల్లో రూమ్ పోయి ఎవరు తినద్దండి ఎవరు ఏం తినకుండానే పండి కాలేజీకి వెళ్ళిపోండి, వీళ్ళకి బుద్ధి రావాలా, వీళ్ళకి మెస్ సెక్రటరీకి బుద్ధి రావాలా, వార్డెన్కి బుద్ధి రావాలా, ఏమనుకుంటున్నారు వీళ్ళు, తమాషా అనుకుంటున్నారా? గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇస్తా అంటే వీళ్ళు రోజు అదే చేస్తారా, నిన్న అదే చేస్తారు, ఈరోజు అదే చేస్తారని చెప్పేసి మేము స్ట్రైక్ చేసి ఏమండి అందరూ కాలేజీకి వెళ్ళిపోయినారు. అందరినీ కాలేజీకి పంపించి నేను ఇంకో ముగ్గురము మెస్లోకి వెళ్ళి ఇంతవరకు ఇడ్లీలు తిన్నామండి. నిజంగా చేశారు. వాళ్ళు తిట్టకుండా మీరంతా ఇట్లా ముందు ఉండి నడిపించి మీరు ఎంత దొంగ వ్యవహారాలు చేస్తారు మీరు అంటే, అవన్నీ మామూలు ఉంటాయి లేప అని చెప్పేసి తినేసి మేము సైకి వెళ్ళిపోయినాం. మిగిలిన కడుపులు అన్నీ కాలాయి, మేము మాత్రం కడుపుండా తిన్నాం అనమాట. సొసైటీలో ఉపవాసాలు నిరాదీక్షలు అంతా ఇట్లే ఉంటాయి. బయటికేమో ఇట్లా ఫేస్ పెడతారు, తెర వెనకల తాగిందే ఫ్రూట్ జ్యూస్లు బిర్యానీలు అన్నీ తింటుంటారు. ఎవరు చూస్తారు చెప్పండి? బయటికేమో నిరాహార దీక్ష అని పెడతారు. గవర్నమెంట్ దిగి వచ్చేంత వరకు నిరాహార దీక్ష, లోపల అన్ని ఫ్రూట్ జ్యూసులు అన్నీ పోతుంటాయి లోపలికి. అట్లా మీరు దేవుని దగ్గర నుంచి న్యాయం పొందేదానికి ఏమండి 21 రోజులు 40 రోజులు 50 రోజులు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. యూ డిసైడ్ వన్ డే, వారంలో ఒకరోజు డిసైడ్ చేసుకో, ఉపవాసం ఉండి ప్రభువా నాకు న్యాయం చేయి. నువ్వు వాక్యం చెప్పావు, న్యాయమైన తీర్పులు కావాలన్నప్పుడు నిన్ను ఆశ్రయించమని, ఉపవాసంతో ఆశ్రయించమని నువ్వు వాక్యంలో చెప్పావు. కాబట్టి నాకు బహిరంగంగా నాకు బహుమానం కావాలి. ఏ బహుమానము? న్యాయమైనటువంటి తీర్పు అనే బహుమానం కావాలి. హల్లెలూయా. యేసు ప్రభు వాగ్దానం చేసినటువంటి బహుమానం ఏమిటో తెలుసా? రహస్యమందు నిన్ను చూచు తండ్రి నీకు బహిరంగంగా బహుమానం చేస్తే. ఏ బహుమానాలు అంటే ఇందులో ఉన్న బహుమానాలే. అక్కడ ఏ బహుమానమో చెప్పలేదు, ఇక్కడ బహుమానాలు చెప్పాడు. విచారణ చేస్తే నేను దొరుకుతాను అన్నాడు. నా మార్గముల కొరకు నన్ను వెతికితే మార్గములను చూపిస్తాను అన్నాడు, పరిష్కారాలను చూపిస్తానన్నాడు. న్యాయం కొరకు నన్ను ఆశ్రయిస్తే నేను న్యాయం చేస్తాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేంతురు కదా. దేవుడు కనిపించాలంటే ఈ ఆశ మనకు ఉండాలి. యేసయ్యా నిన్ను చూడాలయ్యా, నీ ముఖ దర్శనాన్ని పొందుకోవాలయ్యా, నీ మహిమను చూడాలయ్యా. ఐ వాంట్ టు నో యూ మోర్ ఓ గాడ్, ఐ వాంట్ టు నో యూ. నీ యొక్క సౌందర్యాన్ని నేను చూడాలి, నీ ముఖాన్ని చూడాలి, నీ కళ్ళను నేను చూడాలి, నీ పాదాలను నేను చూడాలయ్యా, నేను చూడాలయ్యా. సో ఉపవాసం ఉన్నప్పుడు కదా సొలొమోనుకు దావీదు ఏం చెప్తాడు? నీ పూర్ణ హృదయంతో యెహోవాను నువ్వు వెతికితే ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు. పూర్ణ హృదయంతో ఎలా వెతకగలము అంటే అన్నీ ప్రక్కన పెట్టి, భోజనాన్ని కూడా ప్రక్కన పెట్టి దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్తే దేవుడు అంటాడు దాన్ని పూర్ణ హృదయము అంటాడు దేవుడు. హల్లెలూయా. సో సగం హృదయంతో మనం వెతికితే దేవుడు ప్రత్యక్షం కాడు, కానీ పూర్ణ హృదయంతో మనం వెతికితే దేవుడు ప్రత్యక్షం అవుతాడు. హల్లెలూయా. సో విచారణ చేయవచ్చు ఉపవాసం ఉండి, పరిష్కారాలు ఉపవాసం ఉండి కనుక్కోవచ్చు, తీర్పుల కొరకు ఉపవాసం ఉండి కనుక్కోవచ్చు, యేసుక్రీస్తు ప్రభు యొక్క దర్శనాన్ని పొందుకునేదానికి ఉపవాసము ఉండవచ్చు. తర్వాత మీ కంఠధ్వని పరమన వినపడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసము ఉండరు. అంటే వెన్ యూ ఫాస్ట్ హెవెన్ విల్ పే మోర్ అటెన్షన్. నువ్వు ఉపవాసం ఉండి నువ్వు మొరపెట్టినప్పుడు నీ స్వరం యొక్క సౌండ్ పరలోకంలో పెరిగిపోతుంది. హల్లెలూయా. ఇది ఆచారం కాదు, నేను అందుకే చెప్తున్నాను, ద రైట్ వే ఆఫ్ ఫాస్టింగ్. ఒక సరి అయిన పద్ధతిలో సరి అయిన విధానంలో ఉపవాసం ఉంటే నీ యొక్క సౌండ్ పరలోకంలో పెరిగిపోతుంది. దేవుడే అంటున్నాడు ఇక్కడ, మీ కంఠధ్వని పరమున వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. వీరు మొర పెడుతున్నారు కానీ పరలోకము ఏమండి, పరలోకానికి వీరి యొక్క మొర చేరడం లేదు. పరలోకానికి వీరి మొర చేరడం లేదు. పరలోకం అసలు రికగ్నైజే చేయడం లేదు, పట్టించుకోవడం లేదు, అసలు పరలోకం కేర్ చేయడం లేదు. పరలోకం అప్లికేషన్ పెడుతున్నారు, ఏమండి అప్లికేషన్ అంతా పాడేస్తున్నారు. ఓకే, తెల్ల కాగితం మీద అప్లికేషన్ పెడితే ఎలా చెప్పండి? అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఒక ఉద్యోగం వాళ్ళు రిలీజ్ చేశారంటే గవర్నమెంట్ వారు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. ఆ పద్ధతి ప్రకారం అప్లికేషన్ పెడితేనే అప్లికేషన్ వారు అంగీకరిస్తారు. దానికి కూడా చాలా కండిషన్లు ఉంటాయి. సో వీరి యొక్క ప్రార్థన పరలోకానికి చేరడం లేదు. ఎంతమంది ప్రార్థనలు చేరుతున్నాయి, ఎంతమంది ఉపవాసాలను దేవుడు గుర్తిస్తున్నాడు, ఎంతమంది యొక్క ఉపవాసాలు పరలోకానికి చేరుతున్నాయి. సో పరమందు వినపడినట్లుగా అంటే సరైన పద్ధతిలో మనం ఉపవాసం ఉంటే మనకు వచ్చే బహుమానం ఏమిటంటే మన స్వరము పరలోకములో మారు మ్రోగుతుంది. హల్లెలూయా.
6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాన మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఉపవాసం ఉంటున్నారు, మంచిదే, కానీ మీరు చేయవలసినటువంటి పద్ధతి ఏమిటి, మీరు చేయవలసినటువంటి విధానం ఏమిటి అంటే, బాధించబడే వారిని విడిపించాలి, బంధకాల్లో ఉన్నటువంటి వారిని విడిపించాలి, కాడిని మోస్తున్నటువంటి వారి పైన ఉన్నటువంటి కాడిని మీరు విరగొట్టాలి. అంటే బాధించబడే ప్రజలకు మీరు మేలు చేయాలి. కానీ వీరేం చేస్తున్నారు? బాధ పెడుతున్నారు, మనుషులను బాధ పెడుతున్నారు. దేవుడు ఉపవాసాన్ని ఏర్పరచుకున్నది బాధించబడే వారిని విడిపించేదాని కొరకు. అంటే నీవు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో వారి నిమిత్తము నీవు ప్రార్థన చేస్తే వారికి దేవుడు విడుదలనిస్తాడు. ఈనాడు చాలామంది బయటికి జైల్లో లేరు, కానీ వారి మనసులో జైలు ఉన్నాయి. వారి ఆర్థిక పరిస్థితి జైల్లో ఉంది, చెరలో ఉన్నారు, వారు రోగము అనే చెరలో ఉన్నారు, నిరాశ నిస్పృహ అనే చెరలో ఉన్నారు, కొన్ని దురలవాట్లు అనే చెరలో ఉన్నారు, నెట్లో ఉన్నారు. ఇంటర్నెట్ లేకుండా బ్రతకగలవా? సెల్ ఫోన్ లేకుండా ఒకరోజైనా బ్రతకగలవా? సెల్ ఫోన్ లేకుండా నాకు అనిపిస్తుంది ఒక్క వారం సెల్ ఫోన్లు ఏవి పని చేయకుంటే ఎలా ఉంటుందో. పిచ్చి డాక్టర్లకు విపరీతమైన ప్రాక్టీస్ పెరుగుతుంది. పిచ్చి డాక్టర్లు అంటే ఆయన పిచ్చి ఉన్నట్టు కాదు, పిచ్చి పడిన వాళ్ళని చూసే డాక్టర్ అనమాట. పశువుల డాక్టర్ అంటారు కదా, అట్లా పిచ్చి డాక్టర్ కాదు. పిచ్చి పడుతుంది చాలామందికి పిచ్చి పడుతుంది. ఇఫ్ దే డోంట్ హ్యావ్ మొబైల్, నేను ఒకటి డిసైడ్ చేసుకున్నా, దేవుని యొక్క సన్నిధిలో నేను ప్రార్థనలకు వెళ్తే నా సెల్ ఫోన్ బయటే ఉంటుంది. బయట ఇలా సెల్ ఫోన్ బెడ్ మీద ఇట్లా ఇసిరి పడేసి వెళ్ళిపోతాను నేను. అదే పనిగా ఉద్దేశపూర్వకంగా నీకు పర్మిషన్ లేదు నా తండ్రికి నాకు సహవాసం జరుగుతున్నప్పుడు నువ్వు ఎంటర్ కాకూడదు. ఫ్లైట్ మోడ్ పక్కన పడేయడము, దేవునికి సన్నిధికి వెళ్ళడం. దేవుని చెప్పాను, ఐ విల్ నెవర్ బ్రింగ్ మై మొబైల్ ఇన్ యువర్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. నీకు నాకు మధ్య మొబైల్ను నేను రానివ్వను. అర్జెంట్ కాల్స్ వస్తే ఎట్లా? దీనికంటే మించిన అర్జెంట్ ఏం లేదు, అది ఆయన చూసుకుంటాడు. హల్లెలూయా. అర్జెంట్ కాళ్ళు రావు, అనవసరమైన కాళ్ళే వస్తాయి. మీకు లోన్ కావాలా? డాక్టర్ ప్లస్ లోన్ ఇస్తాము, ఇంట్రెస్ట్ తక్కువ రేటుకి లోన్ ఇస్తాం. మీకేం లోన్ అవసరం ఉందా? ఇట్లాంటి ఫోన్లే చెత్త ఫోన్లే ఎక్కువ వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని కంటే మనకు ముఖ్యమైనది ఇంకొకటి లేదు, ఇంకొకరు లేరు. లెట్ దెమ్ వెయిట్. దేవునితో మాట్లాడేటప్పుడు క్లినిక్ పేషెంట్ వస్తారు, పేషెంట్తో పాటు అటెండెంట్స్ కూడా వస్తారు. వచ్చినప్పుడు కొంతమంది కొంచెం కొన్ని మర్యాద సంస్కారం తెలుసు కొంతమంది ఆ లోపల కూర్చొని ఏం చెప్పురా అంటారు. నేను ఒక్క చూపు చూస్తాను, మళ్ళీ చెప్పు ఏం చెప్పు, ఇక్కడ ఉన్నలే, నేను కల్వర్లో ఉన్నా నేను చెప్తాను, బయటికి వెళ్ళి మాట్లాడు. నీ మాటలు వినాలా లేకపోతే పేషెంట్ మాటలు వినాలా? బయటికి వెళ్ళు. దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని పక్కన ఫోన్ పెట్టుకొని మాటికి ఫేస్బుక్, వాట్సాప్ నోటిఫికేషన్ రావడము, ఓపెన్ చేసి చూడడం. ఏమైనా మర్యాద ఇవ్వడం చెప్పండి దేవునికి? పక్కన పడేసి దేవాని యొక్క సన్నిధిలో గంట రోజంతా ఏం పెట్టద్దు. కానీ పోలీసులు డాక్టర్లకైతే వాళ్ళకి అర్జెంట్, కొన్ని అర్జెంట్ మ్యాటర్స్ ఉంటాయి. కంటి డాక్టర్గా నాకైతే ఎమర్జెన్సీలు ఏమి ఉండవు నాకు. దేవుని యొక్క సన్నిధికి వెళ్ళినప్పుడు పూర్ణ హృదయంతో దేవుని యొక్క సన్నిధిలో మనం మొరపెట్టాలి. ఈనాడు చాలామంది సెల్ ఫోన్కు బందీలు అయిపోయారు, సినిమాలకు సీరియళ్ళకు బందీలు అయిపోయారు. వారి బంధకాలు మామూలుగా పోవు, చెబితే వినరు. మీకు ఒక విషయం తెలుసా? 3 రకాల సమస్యలు ఉంటాయి. 3 రకాల సమస్యలు. మొదటి రకము, మొదటి స్థాయి, దేర్ ఆర్ 3 డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ సివియారిటీ. మొదటి రకం సమస్య ఏమిటంటే చెబితే వింటారు. ఏదైనా చెప్పామనుకోండి,
ఇది ఇలా చేయొద్దు, ఇలా చేయకూడదు అని చెబితే వెంటనే చెబితే వింటారు. ఇది మొదటి స్థాయి. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి. చిన్నప్పుడే అసలు ఒబీడియన్స్ అంటే ఏమిటో మనం నేర్పించాలి. విధేయత అంటే ఏమిటో నేర్పించాలి. ఏది కూడా రెండవసారి చెప్పవలసిన అవసరం రాకూడదు. అది పిల్లలకు అర్థమైపోవాలి. వామ్మో, మా నాన్న చెప్పిన మాట నేను వినకుంటే నాకు పండగే అని వాళ్ళకి అర్థం కావాలి. మా అమ్మ ఒకసారి చెప్పిన మాట ఇంకోసారి చెప్పించుకోకూడదు అన్న భయము పిల్లలలో కలిగించాలి, పుట్టించాలి చిన్నప్పటి నుంచే. మన ప్రాబ్లం ఏమిటంటే ప్రేమ అనుకుంటాం, జ్ఞానము లేని ప్రేమ, గోముతో కూడిన ప్రేమ. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధుడు. పిల్లలకు చిన్నప్పుడే అంటే ఏదంటే చెప్పాలంటే బెత్తం వాడాల్సిన అవసరం రాకూడదు. ఏదైనా ఒకటి కూర్చో అంటే కూర్చోవాలి, తినొద్దు అంటే ఆపేసేయాలి, తిను అంటే తినాలి, అంతే. ఒక్కసారే అది మన పిల్లలకు నేర్పించాము అంటే రేపు పొద్దున దేవుని దగ్గర కూడా వారు విధేయతను చూపిస్తారు. సులభంగా లోపడతారు దేవుని దగ్గర. మొండి చేయరు, మారం చేయరు, యోనాలాగా మారం చేయరు, తిరుగుబాటు చేయరు. చిన్నప్పుడే నేర్పించాలి. ఇది చెబితే వింటారు. సో మనము చెప్పకుండా అక్కడ చూసి చూడనట్టు పోతా, ఏమండి నాన్న అరుస్తుంటే అమ్మ అడ్డం వాళ్ళిద్దరు కొట్లాడుకుంటారు. డిసిప్లిన్ చేద్దామంటే ఇద్దరు ఏక మనసు రాదనమాట. నా కొడుకుని అంటావు, నాలాగున్నాడని నీవు. ఆడ రాజకీయ పార్టీలు అనమాట. ఒకటే ఇంట్లో రాజకీయ పార్టీలు, ఒక కొడుకు ఒక సైడు, ఇంకో కూతురు ఒక సైడు. ఇండ్లలో ఉన్నాయి రాజకీయాలు. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయిలేండి. మన పితరుల కుటుంబాల్లోనే రాజకీయాలు ప్రారంభమయ్యాయి, కొత్త ఏమి కాదు. కానీ మనం దేవుని యొక్క వాక్యము తెలుసుకుంటున్నాం కనుక మనము జ్ఞానయుక్తంగా మన పిల్లలు పెంచాలి. డిసిప్లిన్ చేసేటప్పుడు భార్య భర్తలు లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండాలి. లేకపోతే ఏం చేస్తారు, పిల్లలు రాజకీయాలు ప్లే చేస్తారు. చూడమ్మా డాడీ నన్ను ఎట్లా తిట్టినాడో. ఏమండి ఎట్లా తిట్టినారంట ఆయనను? ఎందుకు తిట్టారండి? ఏమవుతుంది? ఇద్దరికి గలాట పెట్టి మనోడు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఇద్దరికి కొట్లాట పెడతాడు అనమాట. పిల్లలను బట్టి భార్య భర్తలు కొట్లాడుకోవడం ఎంత మూర్ఖత్వం. ఇద్దరు ఒక తాటి మీద ఉండాలి. ఏదైనా ఇద్దరు చెప్పుకుంటే కనుక ఇద్దరు రహస్యంగా మాట్లాడి, సో నేను ఇది చేయాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు డూ దిస్. ఇది మన కుమారుడికి నేర్పించాలి, మన కుమార్తెకి ఇది నేర్పించాలి. ఇప్పుడే అంటే చెబితే నేర్చుకుంటారు అప్పుడు. సో అక్కడ మనము సల్లు వదిలేమో అంటే, లూజ్ చేసాము అంటే అది ఏమవుతుంది తెలుసా, దురలవాట్లకి వెళ్ళిపోతుంది. అప్పుడు చెబితే వినరు, కొడితే వింటారనమాట. అంటే శిక్ష పడితే అప్పుడు మా వద్దులేనైనా తంతారు, మా ఇంట్లో తంతారు అని చెప్పేసి దానికి భయపడతారు. ఆ స్టేజ్కి వెళ్ళకూడదు. ఇది సెకండ్ స్టేజ్. మొదటి స్టేజ్ చెబితే వింటారు. విశ్వాసులు కూడా ఈ తప్పు చేయొద్దు అంటే కొంతమంది వెంటనే వినేస్తారు, కొంతమంది వినరు, దెబ్బలు తిని అప్పుడు మా వద్దులేనైనా ఇట్లా జీవించడం వల్ల చాలా దెబ్బలు వచ్చాయి, చాలా శ్రమలు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి దెబ్బలు తగిలినప్పుడు బుద్ధి తెచ్చుకుంటారు. చిన్న కుమారునిలాగా ఏమైంది, పరిస్థితి బ్యాడ్ అయిపోయినప్పుడు, బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానం వచ్చినప్పుడు అప్పటికైనా బుద్ధి వచ్చింది, దేవునికి స్తోత్రం. సో సమస్యలు వచ్చినప్పుడు, శిక్ష పడినప్పుడు, పర్యవసనాలు అనుభవించినప్పుడు అప్పుడు నేర్చుకుంటారు. ఇది రెండవ స్థాయి. మూడవ స్థాయి చాలా సివియర్ గ్రేడ్. మూడవ స్థాయి అది పూర్తిగా అడిక్షన్ అన్నమాట. దీన్నే అడిక్షన్ అంటాం, బంధకాలు అంటాం. ఈ బంధకాల్లో ఉన్నటువంటి వారిని నువ్వు తిట్టు, కొట్టు, చంపుతాని బెదిరించు, ఏమైనా చెయ్యి, వారు వినలేరు. విందాం అనుకున్నా కూడా వినలేరు. నా దగ్గర పేషెంట్లు వస్తారు, సార్ తాగుడు మానుకుందాం అనుకుంటున్నా కానీ నా వల్ల కావడం లేదు సార్. వీళ్ళది మూడో గ్రేడ్. కొట్టు వినరు, తిట్టు వినరు, జైల్లో పెట్టు వినరు. ప్రిజన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రభుత్వాలు జైలుని ఎందుకు పెట్టారో తెలుసా? జైల్లో పెట్టి వారికి శిక్ష ఎందుకు వేస్తారో తెలుసా? జైల్లో పెట్టి వారికి మార్పును తీసుకొని వచ్చేదానికి.
జైళ్ళను దేనికి పెట్టారంట? మార్పు తీసుకుని వచ్చేదానికి జైళ్ళను పెట్టారు. ఎంతమంది ఖైదీలు మారుతున్నారు? ఆ లోపల ఉన్నవాడు ఎప్పుడెప్పుడు బెయిల్ రావాలా, ఎప్పుడెప్పుడు బయటికి రావాలా, పగ తీర్చుకోవాలని చూస్తూ ఉంటాడు. మొన్న ఒక న్యూస్ చూసి నేను చాలా షాక్ అయినాను. ఇంకా ఏంటి, ఇంకా జైలు ఎందుకు పనిచేస్తున్నట్టు? జైళ్ళు జీవితాలను మార్చలేవు. జైళ్ళు జీవితాలను మార్చలేవు. కొంతమంది వద్దురానైనా ఈ బ్రతుకొద్దురా అని చెప్పేసి మార్చుకుంటారేమో, కానీ అడిక్ట్ అయింటారు కదా, అడిక్ట్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ జీవితాలను మార్చుకోలేరు. కొంతమంది మహిళా ఖైదీలు అంట, ఇది న్యూస్లో వచ్చింది, అఫీషియల్ న్యూస్. మహిళా ఖైదీలు అంట, వారు జైల్లో ఉండగా, జైల్లో 2-3 సంవత్సరాల వ్యవధిలోనో ఎంతనో ఒకే జైల్లో ఉన్నటువంటి వారు 2-3 సంవత్సరాల వ్యవధిలో ఎంత ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు, దగ్గర 250 మంది పిల్లలు కన్నారంట. 250, మోర్ దెన్ 250, 250 మంది పిల్లలు కన్నారంట. గవర్నమెంట్ షాక్ అయిపోయిందంట. జైల్లో ఉన్నటువంటి వారు, వాళ్ళను జైల్లో పడేసి వారిని ఏదో మారుద్దాం, నేర్పిద్దాం అనుకుంటే జైల్లో మార్చలేమండి మనుషులను. అడిక్షన్కు లోన్ అయిపోయింటారు. కొంతమంది ఏమండి కదా, కొంతమంది వేరే వాళ్ళ వశంలో ఉంటారు. నీ భర్త ఇంకొక స్త్రీ వశంలోనే ఉంటాడు, నీ భార్య ఇంకొకరి వశంలో ఉంటారు. వశంలోకి వెళ్ళిపోయింటారు వాళ్ళు. నువ్వు తిట్టు కొట్టు, నువ్వు ఏమైనా చేయి, నువ్వు బెదిరించు, నువ్వు పోలీసులతో కొట్టించు, నువ్వు ఎవరితోనో కొట్టించు, బయటికి రాలేరు వాళ్ళు. అది ఏంటో తెలుసా? ఇట్స్ అ సివియర్ గ్రేడ్ అడిక్షన్ ఉన్నటువంటి వారి మీద కనికరం చూపాలి తప్ప నువ్వు ఏం చేసినా వారు మారరు, ఏమి చేసినా మారరు. దానికి మానవ శక్తికి మించిన శక్తి కావాలి. ఆ శక్తి మాత్రమే వారిని విడుదల చేస్తుంది. హల్లెలూయా. ఒక ఆవిడ పాలయంగిచో గారితో చెప్పిందంట, దైవజనునితో చెప్పిందంట, అయ్యా నా భర్త త్రాగుడుకు బానిస అయిపోయాడు. ఎంత ప్రయత్నం చేసినా పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడతాడు, వచ్చిన డబ్బుతో అంతా తాగుతాడు. నా ఒంట్లో ఉన్న సొమ్ములన్నీ కూడా అన్నీ అయిపోయాయి, డబ్బులన్నీ అయిపోయాయి. కటిక పేదరికంలో ఉన్నాం. చూస్తూ ఉన్నాడు, మా బాధలు చూస్తున్నాడు, ఆయన బాధపడుతున్నాడు, మా బాధలు చూస్తున్నాడు కానీ మానుకోలేను అంటున్నాడు. చాలాసార్లు కేసులు వేరే వాళ్ళు కేసులు పెట్టారు, జైలుకు పోయి ఇచ్చాడు, కానీ మానుకోలేకున్నాడు. మా జీవితం అంతా సర్వనాశనం అయిపోయింది, మా కుటుంబం అంతా సర్వనాశనం అయిపోయింది. ఏంటి పరిస్థితి అంటే అప్పుడు పాలయంగిచో గారు చెప్పారంట, దీనికి మనుషులు సహాయం చేయలేరు, దీనికి మానవాతీతమైన శక్తే కావాలి. నేను ఒకటి చెప్తాను, అది చేద్దాం అన్నాడట. ఒక 3 నెలలు రోజు చర్చికి రమ్మా, ప్రార్థన చేద్దాం అన్నప్పుడు రోజు మందిరానికి వచ్చి ప్రతిరోజు ఏమండి ఆసక్తితో అత్యాసక్తితో దేవునికి మొరపెడితే 3 నెలల్లో ఏమండి దశాబ్దాల తరబడి ఉన్నటువంటి ఆ యొక్క దురలవాటు, ఆ యొక్క బంధకాన్ని దేవుడు తెంచేశాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి విడుదల పొందుకున్నాడు. ఆ వ్యక్తిని కొట్టినా మారడు, తిట్టినా మారడు, అవమానించినా మారడు, ఏం చేసినా మారడు. అటువంటి వారిని కేవలము దేవుడు మాత్రమే మారుస్తాడు. దేవుడు మార్చాలి అంటే ఇటువంటి ఉపవాస ప్రార్థన అవసరం. బైబిల్లో సీమోను అని ఒక వ్యక్తి ఉన్నాడు, గారడి చేయు సీమోను. సార్ చూపిస్తాను మీకు. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం అనుకుంటాను. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం 9వ వచనం. సీమోను అను ఒక మనుషుడు లోగడా పట్టణంలో గారడీలు చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు, సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతన్ని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు, వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్యపెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండా సూచక క్రియలను గొప్ప అద్భుతం జరుగుట చూచి విభ్రాంతి నొందెను. గారడీలు చేసే సీమోను ఫిలిప్పు యొక్క పరిచయం చూసి యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాడు, బాప్తిసం కూడా పొందుకున్నాడు. ఇంకా ఫిలిప్పును ఏమాత్రం ఎడబాయకుండా ఉండి ఫిలిప్పు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరికి వెళ్తున్నాడు. ఫిలిప్పుకు అసిస్టెంట్ లాగా ఉన్నాడు, ఫిలిప్పు పక్కనే ఉన్నాడు. మనుషుల దృష్టిలో రక్షించబడ్డాడు,
అందరి దృష్టిలో రక్షించబడ్డాడు. అయితే ఈ యొక్క వ్యక్తి యొక్క పరిస్థితి ఏమిటి? 23వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 23వ వచనం. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. రక్షించబడ్డాడు కానీ బంధకాల్లో ఉన్నాడు. అంటే లాజర్ లాగా చనిపోయినటువంటి లాజర్ను యేసుక్రీస్తు ప్రభు పిలిచినప్పుడు బయటకు వచ్చాడు. కానీ ముఖానికి రుమాలు అట్లే ఉంది, ముఖానికి కట్లు ఉన్నాయి, కట్లతో బయటకు వచ్చాడు. కట్లను తీసి వేయవలసినటువంటి బాధ్యత యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రక్కన ఉన్నటువంటి వారికి ఇచ్చాడు. సో ఇక్కడ మనుషులు చాలామంది మన చుట్టూ ఉన్నటువంటి వారు బంధకాల్లో ఉన్నారు, దుర్నీతి బంధకాల్లో ఉన్నారు, దురలవాట్లలో ఉన్నారు, త్రాగుడుకు, మద్యానికి, సిగరెట్లకు బానిసలై ఉన్నారు, అక్రమ సంబంధాలకు, వ్యభిచారాలకు వారు బానిసలైపోయి ఉన్నారు. వారికి తెలుసు దానిలో ఉన్నటువంటి నష్టాలు తెలుసు. నష్టాలు తెలిసినా కూడా వారు వీఆర్ హెల్ప్లెస్ అంటారు, మేమేం చేయలేమంటారు. కొంతమంది త్రాగి కళ్ళు సుమారుగా పోగొట్టుకుంటారు. పోగొట్టుకుని వస్తాను నా దగ్గరికి వచ్చినప్పుడు నేను చెప్తాను, ఇక నువ్వు మానేసేయాలి, నువ్వు మానకుంటే ఇంకా నీ కళ్ళు పూర్తిగా పోతాయంటే, పోతే పోనీలేదు సార్ అన్నాడు. పోతే పోనీలేదు సార్ అన్నాడు. ఏమయ్యా అలా అంటావంటే, నేను అన్ని రకాల ప్రయత్నాలు చేశాను సార్, నేను ఇది వర్కౌట్ కాదు, అదే అయిపోయింది, నేను బానిస అయిపోయినా, నేను బయటికి రాలేను, పోతే పోయింది కదా, ఇంకేం చేయలేను అంటే నాశనం అవుతుంటే నేను చూస్తూ ఉండడం తప్ప నేను ఏం చేయలేను సార్ అంటారు. అంటే వారు బయటికి రావాలన్నా రాలేరు. అటువంటి వారిని చూసి మనము నీచంగా చూడకూడదు, ఏమండి తక్కువగా చూడకూడదు, విమర్శించకూడదు. కానీ అటువంటి వారిని చూసి మనము ఇది మన బాధ్యత అని గుర్తెరిగి ఉపవాసం ఉండి అటువంటి వారి కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు వారిని విడిపిస్తాడు. దేవుడు వారిని విడిపిస్తాడు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఏర్పరచుకున్న ఉపవాసం అట్టిదే కదా. యూ ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ సో అండ్ సో పర్సన్. పలాని బంధకంలో ఉన్నటువంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేయి. యూ ప్రే ఫర్ యువర్ హస్బెండ్. నీ భర్త కొరకు, నీ భర్తను విమర్శించడం కాదు, నీ భర్త కొరకు ప్రార్థన చేయి. మీ నాన్నను విమర్శించడం కాదు, మీ నాన్న కొరకు ప్రార్థన చేయి. మీ అమ్మను విమర్శించడం కాదు, మీ అమ్మ కొరకు ప్రార్థన చేయి. మీ తమ్ముడు, మీ యొక్క అన్న కొరకు విమర్శించడం కాదు, నీ ప్రక్కన ఉన్నటువంటి వారిని విమర్శించడం కాదు. క్రైస్తవులకు విమర్శించే పని దేవుడు అప్పగించలేదు. విమర్శించేవారు ఒక తక్కువ స్థాయికి చెందినటువంటి వారిగా పరలోకం చూస్తుంది. వారు చిల్లరకైనట్లు, అంతే, చిల్లర ఏరుకునే వాళ్ళు. శవాల మీద చిల్లర ఏరుకునే రకాలు ఉంటారు కదా, శవాన్ని చూడరు అన్నమాట. డబ్బులు ఎగిరేస్తుంటే డబ్బులను దొరుకుతాయి సార్. ఇట్లాంటి చిల్లర వ్యక్తులుగా పరలోకము చూస్తుంది అన్నమాట. విమర్శించే పనిని దేవుడు మనకు అప్పగించలేదు. అంటే ఒకటి ఏదైనా నచ్చకుంటే మనం ఏం చేస్తాం? విమర్శిస్తాం. కాదు, మనం అది కాదు చేయాల్సింది. వీ నీడ్ టు ప్రే, వీ నీడ్ టు సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్, వీ నీడ్ టు డెలివర్ ద పీపుల్. ప్రతి కాడిని విరగొట్టే ఉపవాసం. హల్లెలూయా. కాడి విరిగిపోవాలంటే భారం. కాడి ఏంటండి? ఒక భారం. ఏ భారం? అప్పుల భారమా? సంసార భారమా? రోగ భారమా? మనుషులే నెత్తి మీద ఎక్కి కూర్చున్నారా? వాట్ ఈస్ యూ ద వెయిట్ దట్ ఈస్ అపాన్ యూ? నిన్ను అణచివేస్తున్నటువంటి ఆ భారం ఏంటి? నిన్ను కృంగ చేస్తున్నటువంటి ఆ భారం ఏమిటి? దాన్ని ఏమంటున్నాడంటే దేవుడు ఒక కాడి అంటున్నాడు. నీవు ఉపవాసమును ప్రార్థించినప్పుడు ఒకవేళ నీ జీవితంలో కాడి ఉంటే అది ధ్వంసమైపోతుంది. నీ జీవితంలో కట్లుంటే అవి ధ్వంసమైపోతాయి. ఒకవేళ బంధకాల్లో ఉన్నావా, కొన్ని దురలవాట్ల నుండి బయటికి రాలేను అనుకుంటున్నావా, ఉపవాసం ఉంటే దేవుని వెదకు, బయటకు వస్తాం. హల్లెలూయా. ఈ బంధకాల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నేను ఈ తప్పు చేయను అని నిర్ణయం తీసుకుంటా. ఓ వారం తర్వాత మళ్ళీ అదే చేస్తాం. కెన్నెత్ కోప్లాండ్ గారు గొప్ప దైవజనులు, చాలా గొప్ప దైవజనులు. ఆయన రక్షించబడిన తర్వాత ఆయనకు సిగరెట్లు తాగడం అలవాటు ఉండేదంట. అదొకటి చాలా ఇబ్బంది పెట్టేదంట. ఆయన ఏం చేసేవాడు? వెళ్తున్నప్పుడు సిగరెట్ ప్యాకెట్ తీసేసి పారేసాడంట. పారేసి కొంత ముందుకెళ్తూనే మళ్ళీ వెనకొచ్చి తీసుకుని వెళ్ళిపోయాడంట. ప్రభు ఇక నేను తాగను అని చెప్పేసి విసిరేస్తాడంట. మళ్ళీ ముందుకెళ్తాడంట, మళ్ళీ వెనక్కి వస్తాడంట, వెనకొచ్చి మళ్ళీ తీసుకొని తాగేవాడట. ఇలా సైకిల్ ఒక బాండేజ్లోకి వెళ్ళిపోయాను నేను అంటాడు. ఇవి బంధకాలండి ఇవి. నేను ఈ తప్పు చేయను, నేను ఇంకా త్రాగను, నేను ఈ రకమైనటువంటి చిత్రాలు నేను చూడను, ఈ చెడు పనులు నేను చేయను, ఈ చెడు అలవాటు నేను ముగిస్తున్నాను. యూజువల్గా ఇటువంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు?
జనవరి 1 నిర్ణయం తీసుకుంటారు. ఒక సంస్థ రీసెర్చ్ చేసిందంట. అంటే జనవరి 1 తారీఖున ఎంతమంది నిర్ణయాలు తీసుకుంటారు, ఎన్ని రోజులు ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారని ఒక రీసెర్చ్ చేసిందంట ఒక సంస్థ. రీసెర్చ్ చేసి వారు జనవరి 19వ తారీఖున ఏమండి వదిలేసినటువంటి రోజు అని పేరు పెట్టారట. ద డే ఆఫ్ క్విట్టింగ్. వదిలేసిన రోజు అంటే యావరేజ్గా చూస్తే 1వ తారీఖు నుంచి 19వ తారీఖు లోపల వారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో వదిలేస్తారంట. మీరేమనుకున్నారు? 19 ఎప్పుడో వెళ్ళిపోయాయా లేకపోతే ఇంకా అట్లే అబాయిడ్గా ఉన్నారా? యావరేజ్గా చాలామంది 19వ తారీఖు లోపల అంటే 19 రోజుల్లో పడిపోతారంట. అంతే. నిర్ణయం తీసుకోవడం పడిపోవడం. బంధకాల్లో చాలామంది ఉన్నారు. ఒకవేళ నీలో ఎటువంటి బంధకాలు ఉన్నా కూడా ఉపవాసం ఉండి దేవుని నీవు ఆశ్రయించినప్పుడు నీవు విడుదలను పొందుకుంటావు. నా వాక్యమునందు మీరు నిలిచి, తెలుగులో నిలిచి అని ఉంది, ఇంగ్లీష్లో ఇఫ్ యూ కంటిన్యూ ఇన్ మై వర్డ్. దేవునికి నచ్చనిది నీకు నచ్చినది ఏమైనా ఉందా నీ జీవితంలో? ఉంటే ఇట్స్ నాట్ గుడ్. యూ షుడ్ గెట్ రిడ్ ఆఫ్ దట్. దాని నుంచి నువ్వు బయటికి రావాలి. గో ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యూ ఫాస్ట్ అండ్ ప్రే. ప్రభువా, నాకు అర్థమవుతుందయ్యా, నా జీవితం నాకు అర్థమవుతుందయ్యా. నువ్వు రహస్యంగా ఉన్నప్పుడు, ఒక్కదాని ఉన్నప్పుడు నీకు ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, ఎటువంటి ఆలోచన ఎంటర్టైన్ చేస్తున్నాం, నీ అలవాట్లు ఏముంటున్నాయి? ఒక వ్యక్తి యొక్క అసలు సిసలైన జీవితం ఏది అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తాడో అదే అసలైనటువంటి మనిషి. మనుషుల ముందు ఆదివారం పూట అందరూ భక్తులే, అందరూ దేవతలే, అందరూ దేవదూతలే. ఆమెనున్న తర్వాత కొంతమంది బయటకు వస్తారు. మనుషులు ఎవ్వరు లేనప్పుడు ఇంకా కొన్ని దయ్యాలు బయటకు వస్తుంటాయి. నీ బలహీనతలు నీకు తెలుసు. ఉపవాసం ఉండి దేవుని ఆశ్రయించాలి. అది ఏం సూచిస్తుంది తెలుసా? ప్రభువా, ఐ డోంట్ వాంట్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ లార్డ్. నాకు డబల్ జీవితం వద్దయ్యా, వేషధాన జీవితం నాకు వద్దయ్యా. జీవిస్తే నేను మంచిగా జీవించాలి, నీకోసం నేను జీవించాలయ్యా, నా రహస్య జీవితము నిన్ను మహిమపరచాలి. హల్లెలూయా. రహస్యంగా మనము దాన ధర్మాలు చేయాలంట, రహస్యంగా మనం ప్రార్థన చేయాలంట, రహస్యంగా మనం ఉపవాసాలు ఉండాలంట. చాలామందికి రహస్యంగా పాపం చేయడం తెలుసంట, రహస్యంగా దాన ధర్మాలు చేయడం తెలియదంట. వారు 10 రూపాయలు ఇచ్చారంటే ఏమండి 10 దేశాలకు ప్రకటిస్తారంట. ఇదిగో చూడండి, సెల్ఫీ ఫోటో తీయండి. 1000 రూపాయలు దానం చేసిన చెక్, ఇదో చెక్ 1000 రూపాయలు ఫోకస్ అయ్యి బాగా. రహస్య దాన ధర్మాలు చేయాలి, రహస్యంగా ప్రార్థన చేయాలి, రహస్యంగా ఉపవాసం చేయాలి. ఇవి రహస్యంగా చేయరు. చాలామంది రహస్యంగా పాపాలు చేస్తుంటారు. మెనీ పీపుల్ నో హౌ టు లివ్ ఇన్ సీక్రెట్ సిన్. దే డోంట్ ప్రాక్టీస్ సీక్రెట్ గివింగ్, సీక్రెట్ ప్రేయర్ అండ్ సీక్రెట్ ఫాస్టింగ్. రహస్యంగా ఉపవాసం. ప్రభువా, ఈ బంధకం ఉంది, ఇది ఉండకూడదు, నేను ఈ పని చేయకూడదు అనుకుంటున్నా కానీ చేస్తున్నానయ్యా, ఇది పోవాలి, ఈ కంట్రోల్ పోవాలి, నా మనసు పైన ఉన్నటువంటి కంట్రోల్ పోవాలి, ఈ బంధకాలు తొలగిపోవాలి. దుర్మార్గులు కట్టినటువంటి కట్లను విప్పుటయో, కాడిమాను మోకులు తీయుటయో, బాధించబడిన వారిని విడిపించుటయో. ప్రతి కాడి విరిగిపోతుంది. అప్పు ఒక కాడి అయితే దేవుని యొక్క సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు మార్గాన్ని చూపించి అప్పు నుంచి నేను బయటకు తీసుకొని వస్తాడు. మార్గం కనిపించేంత వరకు దేవుని ఆశ్రయించు. Lord, what should I do? Lord, what should I do? 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 ఉపవాసం ఉండి దేవుని వెదకు. నీ పిల్లలది సమస్యనా, నీ పిల్లలది ప్రాబ్లమా? యూ సీక్ ద ఫేస్ ఆఫ్ గాడ్. వారు కొన్నిసార్లు కొంతమంది పిల్లలు బంధకాలు ఉండిపోతాయి. బంధకాలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళు బంధకాలు ఉన్నారని. మనం పసిగట్టి మనం ఉపవాసం ఉండి వారిని విడిపించాలి. ఉపవాసం ఉంటే బంధకాలు తొలగిపోతాయి. అదృశ్యమైనటువంటి బంధకాలు ఉంటాయండి. మనసులో బంధకాలు ఉంటాయి, మనసుకు చెరలు ఉంటాయి. ఆ బంధకాలు పోవాలంటే వీ నీడ్ టు ప్రేయర్ అండ్ ఫాస్ట్. ఒక తండ్రి వచ్చాడు కదా, ఒక తండ్రి తన కుమారుని తీసుకొని యేసుప్రభు శిష్యుల దగ్గర తీసుకొని వచ్చాడు. తీసుకొని వస్తే శిష్యులు
ఆ దురాత్మను వారు వెళ్ళగొట్టలేకపోయారంట. దురాత్మను వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండ అనుభవం తర్వాత, అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఆయన కొండ మీద ఉన్నాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు దాదాపుగా 12 గంటలు కొండ మీద. ఏమండి, ఇప్పుడు మామూలుగా హిల్ స్టేషన్లు ఉంటాయి. హిల్ స్టేషన్లలో అక్కడ మొత్తం అంతే స్నాక్స్, ఏమంటే రెస్టారెంట్లు, లాడ్జ్లు, హోటళ్ళు అన్నీ ఉంటాయి ఇప్పుడు హిల్ స్టేషన్స్లో. అది అటువంటి స్టేషన్ కదా. అప్పుడు అక్కడికి వెళ్ళాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ప్రభు ఉన్నాడు, ప్రార్థిస్తుండగా ప్రభు అనుభవాలు పొందుకుంటున్నాడు. యేసే మనకు మాదిరి అండి. హౌ ఈజ్ యువర్ ప్రేయర్ లైఫ్? ఎట్లా ఉంది నీ ప్రార్థన? యేసు ప్రభు ప్రార్థన జీవితం ఎలా ఉందో తెలుసా? ఆయన ముఖరూపం మారిందంట, ఆత్మీయ అనుభవాలు పొందుకుంటున్నాడంట. ఏలియాను చూశాడు, మోషేను చూశాడు, వారితో మాట్లాడుతున్నాడు, డిస్కస్ చేస్తున్నాడు. మనుషులతో కాదు, చనిపోయిన వారితో. చనిపోయి పరలోకానికి వెళ్ళిన వారు యేసే దగ్గరకు వచ్చినారు, యేసే కనబడుతున్నారు, యేసు ప్రభు మాట్లాడుతున్నాడు వారితో. దిస్ ఈజ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్. ప్రార్థన చాలామంది జీవితంలో అది ఒక ఆచారం అయిపోయింది. దెర్ ఇస్ నో పవర్ ఇన్ దాట్. అందులో శక్తి లేకుండా పోయింది. డూ యూ హ్యావ్ పవర్ ఇన్ ప్రేయర్? పాట ఉంది, ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. యా నుంచి వస్తుంది శక్తి? నువ్వు చేయాల ప్రార్థన శక్తి ఎక్కడి నుంచో రాదు నీకు. యూ డిసైడ్, యూ ఫాస్ట్ అండ్ ప్రే. నువ్వు మొదలు పెడితే, జనరేటర్ నువ్వు ఆన్ చేస్తే ప్రార్థన లోతుగా వెళ్ళిపోతుంది. యేసు ప్రభులాగా మనం ప్రార్థన చేయాలండి. యేసు ప్రభులాగా ప్రార్థన చేయాలి అని అంటాడు. యేసు ప్రభు ప్రార్థన జీవితంలో ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడంట. ఆయనకి ఏవో కనపడుతుంటాయి, ఆయనకి ఏవో వినపడుతుంటాయి. దట్ వాస్ ద ప్రేయర్ లైఫ్ ఆఫ్ జీసస్. సో పొద్దు నుంచి సాయంత్రం వరకు ఉపవాస ప్రార్థనలో ఉన్నాడు, అనుభవాలతో ఉన్నాడు. కిందికి వచ్చాడు. కిందికి వస్తూనే అందరూ పరిగెత్తుకొని వచ్చారు. వాదం జరుగుతూ ఉంది. శిష్యులను అందరూ వెక్కిరిస్తున్నారు. ఏమయ్యా మీరు పెద్ద మేము దయ్యాలను ఎలగొడతాం అని చెప్పి మరి పెద్ద ఏమండి చాలా హెచ్చించుకున్నారు మిమ్మల్ని. మీరు ఈ దయ్యాన్ని ఎలగొట్టలేకపోయారు, ఈ పిల్లోని విడిపించలేకపోయారు మీరు అని వాదం చేస్తూ ఉంటే యేసే వచ్చే లోపల అందరూ పరిగెత్తుకొని వచ్చారు. ఏం జరుగుతుంది ఇక్కడ అని ప్రభు అడిగితే, ఆ తండ్రి వచ్చి అడిగాడు, అయ్యా నాకు ఒక్కడే కుమారుడు. ఆ ఒక్క కుమారుని అపవిత్ర ఆత్మ మాటికి పట్టి ఎప్పుడెప్పుడు చంపాలని చూస్తూ ఉంది. ఆ అపవిత్రాత్మ, దురాత్మ పట్టినప్పుడు నా కుమారుడు నీళ్ళలో పడతాడు, లేకపోతే అగ్నిలోకి, నీళ్ళలో కన్నా తోస్తుందంట దురాత్మ, లేకపోతే అగ్నిలో కన్నా తోస్తుందంట. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉందంటే చిన్నప్పటి నుంచి. చిన్నపిల్లలకు దయలు పట్టడం కదా, ఎంత శాపగ్రస్తమైనటువంటి వాతావరణం అయితే తప్ప పిల్లలకు దయలు పడతాయండి కదా. ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ పేరెంట్స్. పిల్లల బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు దయాలు పడుతున్నాయంటే తల్లిదండ్రులదే బాధ్యత. పిల్లలు సక్రమంగా లేరంటే తల్లిదండ్రులదే బాధ్యత. పిల్లలు అవిధేయులుగా ఉన్నారంటే తల్లిదండ్రులదే బాధ్యత. పిల్లలు తిరుగుబాటు స్వభావంతో ఉన్నారంటే తల్లిదండ్రులదే బాధ్యత. చిన్నప్పటి నుంచి ఎవరో చెబితే నేను తీసుకొని వచ్చాను నీ శిష్యుల దగ్గరికి. వారి చేత కాలేదు. చాలా దయ్యాలు వెళ్ళగొట్టారు, కానీ ఆ కుమారుడిలో ఉన్నటువంటి దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. ప్రభు విశ్వాసము లేని మూర్ఖతరం వారులారా ఎంతకాలం మీతో ఉంటారు తిట్టాడు ప్రభు. భాగవాన్ని గద్దించాడు. యూ డోంట్ నో అబౌట్ ఫెయిత్, యూ డోంట్ నో హౌ టు ఆపరేట్ ఫెయిత్, యూ డోంట్ నో హౌ టు క్యాస్ట్ అవుట్ డీమన్స్, యూ డోంట్ నో హౌ టు హెల్ప్ ద పీపుల్. అంటే ఆ కుమారుని పైన, ఆ కుటుంబం పైన ఒక కాడి ఉంది. ఆ కుమారుని సాతాను గాడు కట్టేశాడు, కట్టేశాడు. మాటికి బంధకాల్లోకి వెళ్ళిపోతున్నాడు, మాటికి చావు దగ్గరికి వెళ్ళి వెనక్కి వస్తున్నాడు. కుటుంబం అంతా ఇదే బాధ. ఉండేది ఒకటే కొడుకు, ఆ కొడుకు దయ్యం పట్టింది. ఎప్పుడు చనిపోతాడో తెలియదు. ఎంత ఘోరమైనటువంటి దుస్థితి అండి, దీనకరమైనటువంటి పరిస్థితి. యేసయ్య చెప్తే ఒక్కటే మాట అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక్కటే మాటతో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేశాడు. ఒక్కటే మాటతో. ఈనాడు ఏ పాస్టర్ నీకు సాయం చేయలేకపోతున్నారా? యేసు ప్రభు సాయం చేసేదానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా.
ఎంతోమంది అభిషేకించబడినటువంటి దైవజనుల దగ్గరికి వెళ్ళావా, వారికి చేత కాలేదా? కానీ యేసయ్యకి చేత అవుతుంది, యేసయ్యకి చేత అవుతుంది. హల్లెలూయా. శిష్యుల చేత కాలేదా? యేసయ్య చేత అవుతుంది. మీ తల్లిదండ్రుల వల్ల కాలేదా? యేసయ్య చేత అవుతుంది. మీ తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారా? యేసయ్య చేయగలడు, యేసయ్య చేస్తాడు. ఒక్కటే మాటతో దయ్యాన్ని నిలగొట్టాడు, ఒక్కటే మాటతో. శిష్యులకు చాలా సిగ్గైపోయింది. అరే, మన యజమానుడు చేసినట్టు ప్రతిదీ మనం చేస్తున్నామే, ఇది ఎందుకు చేయలేకపోయాము? కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రశ్న వారిని వేధిస్తోంది. సమాజంలో పూర్తిగా అవమానం అయిపోయింది. సమాజంలో మనం ఏదో గొప్పవారిగా మనం ఫీల్ అయ్యాము, ఆ దయ్యం లోపడకపోవడం వల్ల మనకు అవమానం వచ్చింది అని యేసుప్రభుని అడిగారు. మేము ఎందుచేత ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాము? ఇప్పుడు ప్రభు అన్నాడు, మీ యొక్క అవిశ్వాసము వల్లనే అని చెప్పేమంటాడంటే, ఉపవాస ప్రార్థన ద్వారా తప్ప ఇటువంటిది పోవటం అసాధ్యము అన్నాడు. అంటే అటువంటి కాడి విరిగిపోవాలంటే ఉపవాస ప్రార్థన జీవితం ఉండాలంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు యేసుక్రీస్తు ప్రభు ఉపవాసంలో ఉండి వచ్చాడు. ఉపవాసంలో ఉండి వచ్చాడు. పొద్దు నుంచి సాయంత్రం వరకు 12 గంటలు ఉపవాసంలో ఉండి వచ్చాడు. వీళ్ళ కోసమే ఉపవాసం ఉండలేదు, ఆ దయ్యాన్ని నిలగొట్టేదానికి ఉపవాసం ఉండలేదు. అది ఆయన జీవన శైలి. అంటే పరిశుద్ధాత్ముడు కొన్నిసార్లు ఉపవాసం ఉండమని చెబుతాడు. కెనెత్ హేగిన్ గారు చెప్తారు, చాలా అసలు పరిశుద్ధాత్ముడు, నీవు అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయవలసి వస్తుంది, 2 రోజులు ఉపవాసం ఉండు అని చెప్తాడంట. అలా 2 రోజులు ఉపవాసం ఉంటాడంట. అలా పరిశుద్ధాత్ముడు యేసయ్యని 12 గంటలు ఉపవాసం ఉండమన్నాడు. ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేసి వచ్చాడు, ఫుల్ శక్తితో వచ్చాడు. ఒకటే మాటతో దయ్యం వెళ్ళిపోయింది. సేనా దయ్యముల సమూహం పట్టినటువంటి యవనస్తుడు, 6000 దయ్యాలు పట్టే ఒకే యవనస్తుడు తను తాను హాని చేసుకుంటున్నాడు. తన కంట్రోల్లో తాను లేడు. కాడి దుర్మార్గుల చేత కట్టబడినటువంటి కట్లు అవన్నీ తెగిపోవాలంటే ఇక్కడ ఉపవాస ప్రార్థన జీవితం ఉండాలంటే. డూ యూ వాంట్ టు రిలీజ్ ద క్యాప్టివ్స్? నీ చుట్టూ ఉన్నటువంటి వారిని బంధకాల్లో నుంచి విడిపించాలనుకుంటున్నావా? నీ కుటుంబీకులకు నువ్వు నిజంగా మేలు చేయాలనుకుంటున్నావా? నీ స్నేహితులకు నువ్వు నిజంగా మేలు చేయాలనుకుంటున్నావా? నీ రక్త సంబంధీయులకు నిజంగా నువ్వు మేలు చేయాలనుకుంటున్నావా? ఫాస్ట్ అండ్ ప్రే. ఇక్కడ చూడండి, ప్రభు ఏమంటున్నాడు, ఏం ఉపవాసం చేస్తున్నారా మీరు? పేరుకేమో ఉపవాసం అంటారు, కడుపేమో కాల్చుకుంటారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఏమంటే గుద్దులాడతారు, కొట్లాడతారు, తిట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు, కలబడతారు, అన్యాయం చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, చెడ్డ మాటలు పలుకుతుంటారు, లోకవార్తలు చెప్పుకుంటుంటారు. ఇటువంటి ఉపవాసం నేను ఎంచుకోలేదే, నేను లక్ష్య పెట్టాను. నేను ఎటువంటి ఉపవాసం ఏర్పరచుకున్నాను? బాధించబడే వాడిని విడిపించండి, కట్లలో ఉన్నటువంటి వాడిని విడిపించండి, కాడిని మోస్తున్నటువంటి వారిని విడిపించండి. యు సెట్ ద పీపుల్ ఫ్రీ అరౌండ్ యూ. అంటే ఏమంటున్నాడు ప్రభు? ఉపవాసం ఉండు, ప్రజలకు మేలు చేయు. ఉపవాసం ఉండి ప్రజలకు మేలు చేయము అంటున్నాడు దేవుడు. ఒక్క మాటలు చెప్పాలంటే యెహోవాకు అనుకూలమైన, యెహోవాకు ప్రీతికరమగు, యెహోవాకు ఇష్టమైన, యెహోవా ఏర్పరచుకున్న ఉపవాసం ఏమిటంటే ఏమండి? ఇతరులను ప్రేమించే ఉపవాసము. హల్లెలూయా. ఉపవాసం ఉండు, కానీ ఉపవాసం ఉన్నప్పుడు నీవు ఇతరులతో ఎలా వ్యవహరిస్తున్నావో, ఇతరులతో ఎలా ప్రవర్తిస్తున్నావో చాలా చాలా కీలకమైన విషయం అది. వాకింగ్ ఇన్ లవ్ విత్ ద పీపుల్ అరౌండ్ యూ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పాత నిబంధనలోనే ప్రభు చెబుతున్నాడు, నీ పొరుగువారు, నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ చుట్టూ అవసరతలు ఉన్నటువంటి వారితో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావు? వారితో కఠినంగా వ్యవహరిస్తూ నేను ఫాస్టింగ్ ఉన్నా ప్రభు నాకు కనపడంటే ఆయన కనపడ్డంట. నేను ఫాస్టింగ్ ఉన్నాను, నేను 21 days ఫాస్టింగ్ ఉన్నాను, నేను 40 days ఫాస్టింగ్ ఉన్నాను, నేను 50 రోజుల ఉపవాసం ఉన్నా ప్రభు అంటే దేవుడు ఏమో నాకు తెలియదు అంటాడంట. ఇతరులను బాధ పెట్టద్దు, బాధించబడేవారిని విడిపించు. హల్లెలూయా. నీవు అన్యాయం చేయవద్దు, ఎవరైనా అన్యాయం చేయబడుతుంటే వారిని విడిపించు, వారి పక్షంగా నాకు మొరపెట్టు, నేను వారిని విడిపిస్తానంటున్నాడు దేవుడు. సో ప్రే ఫర్ అదర్స్. మొదటగా నువ్వు ఫ్రీగా ఉపవాసం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద వీక్నెసెస్ దట్ యూ హ్యావ్. నీలో ఉన్నటువంటి అనవసరమైనదంతా కూడా నీలో నుంచి తొలగిపోయేటట్టుగా నువ్వు ఉపవాసం ఉండు. మొదటగా నువ్వు సెట్గా, మొదటగా నీ జీవితాన్ని నువ్వు కట్టుకో. రెండవదిగా ఇతరుల కొరకు నువ్వు ప్రయాసపడు.
అలాంటప్పుడు నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నాకు ఇష్టమైన ఉపవాసము అంటాడు. యెహోవాకు అనుకూలమైనటువంటి ఉపవాసం అంటే కాడిలను విరగొట్టే ఉపవాసం, బంధకాలను తెంచివేసే ఉపవాసం. హల్లెలూయా. దేవుడు బంధకాలు తెంచాడంటే తాగుబోతుని పోయి తాగున్నా కూడా తాగడు. దేవుడు హృదయాలు మారుస్తాడండి, మనసులు మారుస్తాడు. జైలు ఏం చేయలేవండి, జైలు ఏం చేయలేవు. దేవుడు మాత్రమే మనిషిని మార్చగలడు. బాడీని ఏం చేయ, బాడీని కొడితే ఏమొస్తుంది? బంధకాలు ఉండేది మనసులో, బంధకాలు ఉండేది మనసులో. శరీరాన్ని కొడితే ఏమొస్తుంది? ఏం రాదు. 3rd డిగ్రీ ప్రయోగించినా రాదు, 4th డిగ్రీ ప్రయోగించినా రాదు, మార్పు రాదు. మార్పు రావాలంటే పరిశుద్ధాత్మ వల్ల మాత్రమే అది సాధ్యం. యేసు రక్తం వలన మాత్రమే అది సాధ్యము. హల్లెలూయా. నిర్జీవక్రియలను విడచి జీవము కలిగినటువంటి దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయగలిగేది దేవుని యొక్క రక్తము. హల్లెలూయా. యేసయ్య రక్తము మాత్రమే మనస్సాక్షిని కడిగి వేయగలదు, మనసులో మార్పులు తీసుకుని రాగలదు, ఒక వ్యక్తి యొక్క మనసును మార్చగలదు, ఒక వ్యక్తి యొక్క మనసులో ఉన్నటువంటి బంధకాలన్నింటినీ కూడా కాల్చివేయగలదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, పరిశుద్ధాత్మని యొక్క అభిషేకము. వెన్ యూ ఫాస్ట్ అండ్ ప్రే, పీపుల్ విల్ బి ఫ్రీడ్. పరిచయం చేస్తున్నావా? ఉపవాసం ఉండి నువ్వు వాక్యం చెప్పినప్పుడు, ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించినప్పుడు ప్రజలు ఫ్రీ అయిపోతారు. ప్రజలు ఫ్రీ అయిపోతారు, విడుదల పొందుకుంటారు, వారికి జవాబులు వస్తాయి, అభిషేకం తాగుతుంది. సో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఉపవాసము ఇది. సో సరి అయిన పద్ధతిలో మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని నుంచి మనం పరిష్కారాలను పొందుకుంటాం, దేవుని దగ్గర మనం మార్గాలను తెలుసుకుంటాం. దానియేలు ఉపవాసం చేశాడు కదా, పార్షియల్ ఫాస్టింగ్ చేశాడు 21 days. దేనికోసం తెలుసా? వాగ్దానం నెరవేర్పు ఆరంభమైందంట. వాగ్దానం నెరవేర్పు ఆరంభం అయితే దేవుడు చెప్పాడు కదా, ఇంకా జరుగుతుంది కదా, నా పాత్ర ఏమిటని ప్రక్కన కూర్చోలేదు దానియేలు. 21 days ఫాస్టింగ్ ఉండే. ప్రభువా, నువ్వు ఎలా డీల్ చేయబోతున్నావు, ఎలా వాగ్దానం నెరవేర్చబోతున్నావు, హౌ యు ఆర్ గోయింగ్ టు డీల్ విత్ ఇజ్రాయెల్ దేశానికి నువ్వు వాగ్దానం నెరవేర్పు దగ్గరికి తీసుకొని వచ్చావు, ఎలా నువ్వు చేయబోతున్నావు, ఎలా నువ్వు వ్యవహరించబోతున్నావు, ఇందులో మా పాత్ర ఏమైనా ఉందా, మేము చేయవలసింది ఏమైనా ఉందా, ఇలా దేవుని యొక్క విచారణ చేసుకుంటూ కూర్చున్నాడు దానియేలు. దానియేలు ఉపవాసం ఉన్నది ఏమంటే సమస్య నుంచి బయటకు వచ్చేదాని కాదు, దేవుని జ్ఞానము, దేవుని యొక్క నడిపింపును పొందేదానికి విచారణ చేయుటకు ఉపవాసం ఉన్నాడు. సో విచారించేదానికి ఉపవాసం ఉన్నామని దేవుడు నిర్ణయించాడు. దేవుని మార్గాలు తెలుసుకునే దానికి ఉపవాసం ఉన్నామని దేవుడు ఇక్కడ ఉపవాసాన్ని ఆయన పరిచయం చేశారు. నీకు న్యాయం జరగాలంటే ఉపవాసం ఉండమని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. ఆయన చూడాలనుకుంటున్నావా? ఉపవాసం ఉండి ఆయన వెదకు, ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు. యేసుక్రీస్తు ప్రభు ఉపవాసం ఉన్నప్పుడు పరిశుద్ధులు ప్రత్యక్షమయ్యారు. అవును, పరిశుద్ధులు వస్తారు, పౌలు వస్తారు, పౌలు వచ్చి మాట్లాడతాడు, పేతురు వచ్చి మాట్లాడతాడు, మీకు కావాలంటే ఎస్తేర్ వచ్చి కూడా మాట్లాడుతుంది. హల్లెలూయా. పరిశుద్ధులు వచ్చి నీతో మాట్లాడతారు. ఎప్పుడు? పూర్ణ హృదయంతో ఆయన సన్నిధిలో నువ్వు గడుపుతూ ఉంటే ఇటువంటి పరలోక అనుభవాలలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. కొంతమంది అంటారు, మనం వాక్యం ఒకటే, ఇవన్నీ అవసరం లేదంటాడు. ఇవన్నీ అవసరం లేకపోతే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మోషే ఏలీయాలు ఎందుకు రావాలి? దేవదూత వచ్చి యేసయ్యను ఎందుకు బలపరచాలి? యేసయ్యకు దేవదూత ద్వారా బలము అవసరమైనప్పుడు నువ్వు నేను ఎంత? వీ నీడ్ ద వర్డ్ అండ్ వీ నీడ్ ద హోలీ స్పిరిట్. ఆయన ఏది డిసైడ్ చేస్తే అది మనకు అవసరము. అక్కడ యేసు ప్రభు వద్దునైనా, దేవదూత వద్దునైనా, వెలుగుదూతనేమో ఎందుకునైనా, ఎందుకు వచ్చిన గొడవనైనా నువ్వు వాక్యంతో మాట్లాడినైనా అనలేదు. దేవదూత వచ్చి సాయం చేస్తుంటే సాయాన్ని తీసుకున్నాడు యేసయ్య. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు దేవదూతలు వచ్చారు యేసయ్య దగ్గరికి. వెన్ యూ ఫాస్ట్ యూ విల్ గెట్ విజిటేషన్ ఆఫ్ ఏంజల్స్. దేవదూతలు నీకు కనిపిస్తారు, దేవదూతల పరిచర్య నీకు కనిపిస్తుంది. హల్లెలూయా. సో కనుక ప్రియులారా, రైట్ వేలో, సరైన పద్ధతిలో మనం ఉపవాసం ఉండాలంటే మనుషులతో మనం ఎలా వ్యవహరిస్తున్నాం, ఎవరి మీద చేదు పెట్టుకోవద్దు, ఎవరి మీద కోపం పెట్టుకోవద్దు. కోపం రాదా? వస్తుంది, పెట్టుకోవద్దు. ఎట్లా పెట్టుకోవద్దు అంటారు? పెట్టుకో. ఎట్లా రా చెప్పండి? కోపం అంటే కోపం వస్తుంది, కానీ ఉండనియద్దు. ఈగలు వాళ్తాయి, ఉండనియద్దు. బొద్దింక వాళ్తుంది, ఉండనిస్తావా? ఉండనియం కదా. తేలొచ్చి వాళ్తే ఇంకేంటి? ఇంకా కోపాన్ని ఉండనియద్దు, ఎవరిపైన కోపాన్ని ఉండనియద్దు.
పగను ఎవ్వరి మీద పెట్టుకోవద్దు. పగ ఉన్నా, కోపమున్నా, ద్వేషమున్నా, వ్యతిరేక భావాన్ని నీవు మోసుకుంటూ ఉంటే అది నిన్ను నాశనం చేస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాక నీ యొక్క ప్రార్థన పైకి వెళ్ళదు, నీ యొక్క ఉపవాసం పైకి వెళ్ళదు. ఉపవాసం వేస్టే, ప్రార్థన వేస్టే, టైము వేస్టే, అన్నీ వేస్టే. కనుక యూ కీప్ యువర్ హార్ట్ క్లియర్ బిఫోర్ గాడ్ రిగార్డింగ్ ద పీపుల్. మనుషుల విషయంలో నేను పరిచర్య ప్రారంభించినప్పటి నుంచి చెప్తున్నాను, మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మనుషుల జోలికి వెళ్ళొద్దు. ఎవరైనా మీ జోలికి వస్తే పగ తెచ్చుకునే దానికి వెళ్ళొద్దు. దేవునికి అప్పగించడం నేర్చుకోనండి. మాటకు మాట మాట్లాడడం అది బలం కాదు. అవతలోడు మాట్లాడినా నోరు మూసుకొని ఉండగలగడమే అత్యంత శక్తివంతమైనటువంటి స్వభావము. ఎంతో విశ్వాసం ఉంటే తప్ప నీవు నోరు మూసుకొని ఉండవు. విశ్వాసం, ఏం విశ్వాసం ఉండాలి? నా దేవుడు నా పక్షంగా మాట్లాడతాడు. మోషే మీద ఏమండి, వాళ్ళ సొంత సిస్టర్ సనిగింది. సనిగితే మోషే ఏం మాట్లాడలేదు. మోషే తన గురించి చెప్పుకునేదానికి ఏం వెళ్ళలేదు. మోషే నోరు మూసుకుంటే దేవుడు మోషే పక్షంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అసలు ఏమనుకుంటున్నా నా సేవకుడు అంటే, మోషే అంటే ఏమనుకుంటున్నారు? మీ అన్న అయితే నువ్వు నోరు పారేసుకుంటావా? మావాడు కదా ప్రభువా. మీ వాడు కాదు, నా వాడు. మై అనాయింటెడ్ వన్, మై అనాయింటెడ్ వన్, నా సేవకుడు. ఒప్పుకోడాయన, చాలా రోషం ఆయనకి. సో కనుక కీప్ యువర్ హార్ట్ క్లీన్. డోంట్ స్పీక్ ఎనీథింగ్ అగెన్స్ట్ ఎనీవన్. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడదు, ఎవరికి విరోధంగా మాట్లాడదు. ఎవరైనా వచ్చి ఇంకొకరి గురించి వ్యతిరేకంగా నీతో మాట్లాడుతుంటే చేతులు పెట్టి దండం పెట్టి వెళ్ళిపోమని చెప్పండి. అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉండకూడదు అని బ్లాక్ చేసేసేయండి. లేకపోతే రేపొద్దున మీరు బాధపడతారు. ఏషావు అన్నటువంటి ఒక వ్యక్తిలో చేదైన వేరు మొలిచిందంట. ఈ చేదు ఉన్నటువంటి మనుషుల ప్రాబ్లం ఏంటంటే వారొక్కరు నాశనం గారు. సేమ్ దయ్యాలాగానే వారితో పాటు 10 మంది నాశనం కావాలని 10 మందిని పాడు చేస్తారు. ఇప్పుడు దయ్యంగానే ఒక్కడిని తన్నాడు దేవుడు. తంతి వాడు ఏం చేశాడు? వంతాడు. 3వ భాగం దురాత్మ అంటే పెట్టుకొని వచ్చాడు అనమాట. చేదు ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటే ఒక వ్యక్తికి చేదు ఉందో లేదో ఎట్లా తెలుసుకోవచ్చు? సార్ ఏమన్నా రుచి చూడాలా వారిని అంటారు. వింటే తెలుస్తుంది. ఏంటో తెలుసా? మనుషుల గురించి వ్యతిరేకంగా మాట్లాడేవారు, చేదు కలిగినటువంటి వారు, వీరు చాలా అపాయకరమైనటువంటి వ్యక్తులు. వీరు నాశనం కావడం తథ్యం, దానిలో డౌట్ లేదు. అయితే వారికి నువ్వు అవకాశం ఇస్తే వారితో కలిసి నువ్వు కూడా నాశనం అయిపోతావు. మనకు చాలా ఉంటాయి, మన కళ్ళలో దూలాలు చాలా ఉంటాయి. ఉపవాసం ఉండి ఆ కట్లను తెంచుకోవాలి, ఆ బంధకాలు తెంచుకోవాలి, బలహీనత నుంచి బయటికి రావాలి, మనం బలపడాలి. అటువంటి ఉపవాస ప్రార్థన యెహోవాకు ఇష్టకరమైనది, ప్రీతికరమైనది. ఎవరిపైన కోపము ద్వేషము ఏమీ పెట్టుకోవద్దండి. ఫర్గివ్ దెమ్. కష్టమే కానీ క్షమించండి, దేవుడు చూసుకుంటాడు. ఒక దైవజనుడు ఈ మాట చెప్పాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాడు. ఎవరైనా నిన్ను కొట్టారంటే నువ్వు ఒకవేళ కొడితే వారికి దెబ్బ తగులుతుందంట. వారు కొట్టినప్పుడు నీకు దెబ్బ తగులుతుంది, నువ్వు కొట్టినప్పుడు వారికి దెబ్బ తగులుతుంది. మరలా అవతల వ్యక్తి రెండోసారి కూడా కొట్టేదానికి ఆస్కారం ఉంది. నువ్వు రెండోసారి కొట్టినావు అనుకో, మళ్ళీ 3సారి కొట్టేదానికి ఆస్కారం. అది దెబ్బనే కాదు, మాట కూడా. ఎవరైనా ఒక మాట అన్నారనుకో, నువ్వు అంటావు వెంటనే, వాళ్ళు అంటారు, మళ్ళీ నువ్వు అంటావు, వారు అంటారు, నువ్వు అంటావు. అదేంటి? నీ పక్షంగా నువ్వు పగ తెచ్చుకుంటున్నావు అన్నమాట. నీవు మౌనంగా ఉంటే, నిన్ను ఒకరు దెబ్బేశారు, నీవు దెబ్బేయకుండా నీవు మౌనంగా ఉంటే దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇస్తాను అన్నాడు కదా. దేవుడు పగ తీర్చుకుంటే అంట రెండవసారి ఆ వ్యక్తి నిన్ను కొట్టేదానికి ఆ వ్యక్తే ఉండడంట, మనిషే ఉండడంట. రెండోసారి నీ మీద మళ్ళీ దాడి చేసేదానికి మనిషే ఉండడంట. దేవుడు పగ తీర్చుకుంటే
చాలా భయంకరం. దేవుడు శత్రువుగా వ్యవహరిస్తే ఏంటండి? దేవుడే మన పక్షమైన ఎడల మనకెవరు వినోది? దేవుడే మనకు విరోధి అయితే, దేవుడే మనల్ని ఎదిరిస్తే ఏంటి? ఎవరి దిక్కు మనకు? ఎక్కడికి వెళ్తాం మనం? ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుడే మనకు అడ్డమైనప్పుడు, దేవుడే మనకు అడ్డుగా నిలబడి, దేవుడే మనకు శత్రువుగా నిలబడినప్పుడు మనం ఏంటి? మన పరిస్థితి ఏంటి? ఒక వ్యక్తి గర్వముతో, ఒక వ్యక్తి చేదుతో, ఒక వ్యక్తి అహంకారంతో నిండుకొని విర్రవీగుతుంటే దేవుడు అటువంటి వ్యక్తులకు ఏమంటే సహాయం చేస్తాడా? నో. దేవుడు వారికి శత్రువుగా నిలబడతాడు. శత్రువుగా నిలబడతాడు. కాబట్టి ఆ స్థితిలోకి మనం ఎవ్వరము కూడా వెళ్ళకుందాము గాక. అందుకే ప్రభు యొక్క సన్నిధిలో, ప్రభు బల్ల దగ్గరికి ఉన్నప్పుడు, ప్రభువా, ఐ ఫర్గివ్ ఎవ్రీ పర్సన్ ఆఫ్ గాడ్, ఐ కీప్ మై హార్ట్ క్లీన్ అండ్ క్లియర్. నా హృదయాన్ని నేను పరిశుభ్రంగా ఉంచుకుంటాను, క్లీన్గా ఉంచుకుంటానయ్యా. ఎవరిపైన కోపాన్ని పెట్టుకుని, ఎవరిపైన ద్వేషం, అందరినీ క్షమించేస్తున్నానయ్యా. ఎవరైనా ఇంకా నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంటే వారిని అప్పగించు. ప్రభువా, నీకు అప్పగించను, పగ నువ్వే తెచ్చుకో. టైం కూడా ఆయనకి ఇచ్చేసేయి. ఏ టైంలో పగ తీర్చుకోవాలో, ఏ టైంలో ఎలా పగ తీర్చుకోవాలో అన్నీ ఆయన డిసైడ్ చేసుకుంటాడు. అన్నీ నీవేం ఆయనకు గైడెన్స్ ఇవ్వద్దు. యూ కీప్ గోయింగ్ బిల్డింగ్ యువర్ సెల్ఫ్. బికమ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్. నీవు ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు బలపడు. దేవుడు నీకు న్యాయమైనటువంటి తీర్పును దయచేస్తాడు. హల్లెలూయా. పాత నిబంధనలో భక్తులు వారికి న్యాయమైన తీర్పులు కావాలన్నప్పుడు ఉపవాసం ఉండేవారు. సో దేవుడే ఇటువంటి బహుమానాలను ఆయన అనౌన్స్ చేశాడు. సరియైన ఉపవాసం చేసేవారికి ఈ బహుమానాలను దేవుడే ప్రకటించేశాడు.